టు ఐ ఫ్రేమ్స్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మన స్పెషల్ బీజేపీ యువ నాయకులు మిథున్ రెడ్డి గారు ఉన్నారు. మిథున్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. మిథున్ రెడ్డి గారు, ఏంటి తెలంగాణలో బీజేపీ జోష్ ఫుల్గా కనిపిస్తుంది? ఎట్లా ఉన్నారు? మీరు కూడా జోష్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. రెగ్యులర్గా మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఏదో ఒక ప్రోగ్రాంలో కనిపిస్తున్నారు, ఎలక్షన్స్లో కనిపిస్తున్నారు. ఎట్లా ఉంది పార్టీ యాక్టివిటీస్ ఇవన్నీ? భారతీయ జనతా పార్టీ అనేదన్న మొత్తం భారతదేశంలో కలకల్లాడుతుంది. ఇప్పుడు తెలంగాణలో కొంచెం కమలం కిలాయించనీకే టైం పట్టిండొచ్చు, కానీ 100% ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఉన్న మూవ్మెంట్ కానీ, జోష్ కానీ, యువకులున్న ఇన్స్పిరేషన్, మోటివేషన్ అనేది చాలా పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అవుతుందని మీరు చూస్తూనే ఉన్నారు. మన గత పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరు చూస్తూనే ఉన్నారు ఏ విధంగా అయితే యువకులని, నాయకులని ఎట్లా ఎంపీలు చేసిండ్రో, అట్లా ప్రజలు కూడా 100% దే ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్. వాళ్ళు ఎంతసేపు వీళ్ళు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే వాళ్ళని పీల్చుక తింటుందో, ఏ విధంగా అయితే వాళ్ళని హెరాస్ చేస్తుందో, ఏ విధంగా ఇంకా మాదే ఆధిపత్యం అనే విధంగా వాళ్ళైతే ఎప్పటి నుంచి అయితే ప్రవర్తించడం స్టార్ట్ చేసిండ్రో, అప్పటి నుంచి పబ్లిక్ కూడా, ప్రజలు కూడా ఇంకా మనకు ఇంకా వీళ్ళేనా ఇంకా మనకు ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదా, మనను పట్టించుకునేటోడు ఉండడా, ఎంతసేపుగా కమిషన్లు ఇచ్చుకొని పని చేయించుకోవాలన్నా, ఎంతసేపు నాకు 5,000 వస్తుందంటే 3,000 వానికి పోవాల్సిందేనా అన్న ఒక దిగ్భ్రాంతిలో వాళ్ళు ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ మా అధ్యక్షులు వారు బండి సంజయ్ అన్న గారు, ఒక యువకుడు, ఒక పార్లమెంట్ సభ్యుడు, ఒక కౌన్సిలర్ నుంచి రాష్ట్ర అధ్యక్షుల వరకు ఎదిగిన నాయకుడు. సో ఆ గ్రౌండ్లో ఉన్న నొప్పి చూసినవాడు, అనుభవించినవాడు, తెలిసినవాడు. కాబట్టి అదే మీకు పార్టీలో కూడా మీకు తెలుస్తుంది ఏ విధంగా ప్రజలతో పాటు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ముందు పోతుందో. దీంతోపాటు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కూడా ఏ విధంగా అయితే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్లని, ఏ విధంగా అయితే వాళ్ళ ప్లానింగ్స్లని, వాళ్ళ క్రమశిక్షణలని, వాళ్ళ సిద్ధాంతాలని ఏ విధంగా అయితే వాళ్ళు యువకులను గైడ్ చేస్తున్నారో, అది పార్టీ ఈజ్ గ్రోయింగ్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ డైరెక్షన్. అంటే యాంటీ టీఆర్ఎస్ఆ, లేకపోతే అంటే టీఆర్ఎస్ మీద వ్యతిరేకత, కేసీఆర్ మీద వ్యతిరేకత బీజేపీ కలిసి వస్తుందా, లేకపోతే బీజేపీ మీద జనానికి ఎందుకు అకస్మాత్తుగా అంత ప్రేమ వచ్చింది? కాంగ్రెస్ లేకపోవడం వల్ల బీజేపీ వైపు ఏమైనా జనం చూస్తున్నారా? ఎట్లా అనిపిస్తుంది? మీరు ఫీల్డ్లో రెగ్యులర్గా ఉన్నారు కదా. ఇప్పుడు మెయిన్ పాయింట్, భారతీయ జనతా పార్టీకి కీలక నేత మా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. వీళ్ళు మన భారతదేశ మినిస్టర్, దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో ఎలాగో ఉన్నారు. వాళ్ళు ఇచ్చే నిధులే రాష్ట్రానికి వచ్చి మనకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి మనకు ఫండ్స్ వస్తున్నాయి. సో భారతీయ జనతా పార్టీ అనేది ఎప్పటి నుంచో ఉంది దేశంలో. మోడీ గారి లీడర్షిప్ని నమ్ముకున్న ప్రజలు ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూనే ఉన్నారు. కానీ స్టేట్లో ఏమైందంటే, మొన్నటి వరకు తెలంగాణ ఉద్యమం అని చెప్పి, తర్వాత బైఫరికేషన్ అని చెప్పి, ఆ ఒక్క షార్ట్ పీరియడ్ తెలంగాణ వచ్చే వరకు టీఆర్ఎస్ దిక్కు చూసిండ్రు. ఎందుకంటే మనకు లోకల్ నాయకులు ఏమన్నా చేయగలుగుతారేమో, డోర్ టు డోర్ మన ఇంటి ముందలున్న వాళ్ళు మనకు ఏమన్నా మన కష్టాలు తెలిసి మన కోసం పనిచేస్తారేమో అనే విధంగా ప్రజలు ఒకసారి వీళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు మీరు చూస్తుంటే ఏమవుతుంది, ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సొంత లాభం కోసము, వాళ్ళ సొంత బెనిఫిట్స్ కోసము కేంద్రంకి వెళ్ళి వచ్చిన డబ్బులు కూడా వాళ్ళ కమిషన్ల కోసం డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ రానున్న కాలంలో బయట పడుతున్నాయి. అందుకు ప్రజలు ఇప్పుడు వాళ్ళ మీద గట్టి వ్యతిరేకంగా నడుస్తుంది. మీరు ఆలోచిస్తే ఫస్ట్ 5 years అండి, టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన ఫస్ట్ 5 years ఇట్ వాజ్ ఇన్ ఎ పాజిటివ్ డైరెక్షన్. ఓకే, చేపలు వంచిండ్రు, గొర్రెలు వంచిండ్రు, కేసీఆర్ కిట్ అన్నారు, రైతు బంధు అన్నారు, తర్వాత ఓకే కేసీఆర్ ఇస్ టేకింగ్ అస్ ఇంటూ బంగారు తెలంగాణ తీసుకెళ్తున్నాడేమో అన్న దీంట్లో వాళ్ళు నమ్మిండ్రు. బేసికలీ ఆ మూమెంట్లు నమ్మిండ్రు. సెంటర్ నుంచి భారతీయ జనతా పార్టీ ఎంత ఫండ్స్ పంపినా ఈయన ఇట్లాంటి గిమిక్స్ చేస్తున్నప్పటికీ ప్రజలు అప్పటికి నమ్మిండ్రు.
కానీ ఇప్పుడు మెల్లమెల్లగా ఏమవుతుందంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ ఇంకో టర్మ్ ఆయన ఎలక్ట్ అయినప్పటి నుంచి ఏనాడైతే ఆయనకు 88 సీట్స్ ఎమ్మెల్యే వచ్చేసినాయో కళ్ళు ఇక్కడికి వచ్చేసినాయి. ఇంకా ఎవరిని పట్టించుకునేది లేదు. మీరే రోజు చూస్తున్నారు, ఎమ్మెల్యేకి టైం ఇయ్యరు, మంత్రులకు టైం ఇయ్యరు, ఇంకా సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వాళ్ళని అయితే ఇంకా నువ్వు పక్కకే పెట్టు, కార్యకర్తలను పక్కకే పెట్టు. అంతెందుకండి ఆనాడు టీఆర్ఎస్ పాలన దీనికోసము ఉద్యమకారులు ఎంత పని చేసిండ్రు, ప్రాణాలు పోయినాయి. వాళ్ళని ఇప్పుడు పట్టించుకునేటోడు ఉండవు అసలు ఎవరైనా పిలిచి మాట్లాడుతుండ్రు ఎవరన్నా? ఒక ఉద్యమకారుని అని ఒక గుర్తింపు ఇస్తుండ్రా తెలంగాణలో? ఇంకట్లా ఒక రాజకీయ వ్యవస్థ ఇప్పుడు కంప్లీట్ ఒక కార్పొరేట్ సంస్థగా మారిపోయింది ఆడ. మొన్న ఎలక్షన్స్ మీరు చూసిండ్రు, ఎంపీ ఎలక్షన్స్ చూసిండ్రు. ఒక ఉద్యమకారునికి సీట్ ఇచ్చిండ్రా, ఒక సీనియర్ నేతకు సీట్ ఇచ్చిండ్రా, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకునికి సీట్ ఇచ్చిండ్రా? ఎవరైతే సుట్ కేసు తెచ్చి ఇచ్చిండ్రో, ఎవరైతే సుట్ కేసు పట్టుకొచ్చి ఇచ్చిండ్రో వాళ్ళకు టికెట్లు ఇచ్చిండ్రు. వాళ్ళకు పబ్లిక్ సర్వీస్లో ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళకు ఈ పని చేయొచ్చు, ఆ పని చేయొచ్చు. ఎంపీ అంటే 7 కాన్స్టిట్యున్సీలు వస్తాయి, ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో 6 నుంచి 7 మండలాలు వస్తాయి అన్న అవగాహన కూడా లేని వాళ్ళకు వీళ్ళు పైసలు ఇది చేసినందుకు టికెట్లు ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ప్యూర్ యారోగెన్స్ అండ్ ప్యూర్ అహంకారం. ఎట్టి పరిస్థితులు మేమే గెలుస్తాం అన్న అహంకారంతో టికెట్లను అమ్ముకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆ డబ్బులు కట్టి టికెట్లు తీసుకున్న వాళ్ళు రేపొద్దున ప్రజాసేవ చేయనికి వస్తారా? ఎంతసేపు ఆ ఢిల్లీలో కూర్చొని నా పైసలు నేను ఎట్లా డబల్ చేసుకోవాలి, ఎట్లా త్రిబుల్ చేసుకోవాలి, సెంటర్లో పోయి లాబింగ్ ఎట్లా చేసుకోవాలి అనే విధంగా తిరుగుతారు. కానీ నీ గల్లీలోకి వచ్చి బాబు నీకు డ్రైనేజ్ ఉందా, రోడ్ల మీద స్ట్రీట్ లైట్లు ఉన్నాయా, చదువుకోనికే స్కూల్ బెంచులు ఉన్నాయా, లేకపోతే పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా, ఈ విధంగా ఆలోచన చేసే లీడర్లు ఇప్పుడు టీఆర్ఎస్లో లేరు. ఉద్యమకారులను అంతా తీసి పక్కకు పెట్టిండ్రు. ఆనాడు ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళే మంత్రులే కూర్చున్నారు. ఈడ ప్యూర్ కార్పొరేట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి టీఆర్ఎస్ పార్టీలో. ఇది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీ ఫాదర్ జితేందర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోవడానికి కూడా ఇదే కారణమా? ఏమై ఉంటుంది ప్రత్యేకంగా? ఆయన ఫ్లోర్ లీడర్గా ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వలేదంటే ఏం జరిగి ఉంటుంది ప్రధానంగా? మీ అంచనా ఏంటి? అంటే ఇట్ ఈస్ ప్యూర్ పాలిటిక్స్ అండి. ఇప్పుడు ఫ్లోర్ లీడర్గా పనిచేసిండ్రు జితేందర్ రెడ్డి, ఉద్యమంలో పనిచేసిండ్రు జితేందర్ రెడ్డి, జైలుకు పోయినరు. ఆ జైలుకు పోయినప్పుడు వారితో పాటు నేను కూడా ఉన్న, దగ్గర నుంచి చూసిన వాళ్ళని. కేసీఆర్తో మంచి అనుబంధం ఉండేది. కానీ ఏనాడు నుంచి అయితే ఆయన రెండోసారి సీఎం అయ్యి 88 సీట్స్ గెలిచినాడో ఆ తర్వాత ఆయన వైఖరి మారిపోయింది, యాటిట్యూడ్ మారిపోయినప్పుడు ఆయన ఏం చేసిండంటే సెంటర్లో మోడీ ప్రభుత్వానికి 100% రీజనల్ పార్టీ సపోర్ట్ ఉంటేనే సెంటర్లో గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది, 100% నా సపోర్ట్ అవసరం ఉంటుంది అని చెప్పి కేసీఆర్కి ఒక అహంకారపు మైండ్ సెట్ ఉండే. అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు ఏమైందంటే జితేందర్ రెడ్డి సీనియర్ నాయకుడు, ఈయనకు అలయన్స్లో పోతే ఈయనకు మంత్రి పదవి రావాల్సి వస్తుంది, రావాల్సి వస్తుంది. మేము ఇంతకుముందు కూడా బీజేపీ ఉన్నందుకు జితేందర్ రెడ్డి ఇంతకుముందు సిట్టింగ్ బీజేపీ ఎంపీ ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు కూడా జితేందర్ రెడ్డినే ప్రోత్సహిస్తారు. నాకు నా బిడ్డకు అన్యాయం జరుగుతుంది, బిడ్డకు మంత్రి పదవి రాదు అన్న ఒక సింగిల్ పాయింట్ తోటి టికెట్ ఇవ్వకుండా ఇది చేసిండు. దట్ ఈస్ ది మెయిన్ రీజన్. వేరే ఏం లేవా? లోకల్గా పార్టీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రెడ్డి గారు వ్యవహరించారని ఏదో రీజన్స్ కొంత బయటకు లీక్ చేశారు కదా? ఏం లేదండి. అప్పట్లో చిన్న చిన్న విషయాలు జరిగినాయి. ఓకే, ఇంపార్టెన్స్ ఇవ్వలేదనో లేకపోతే ఇట్లా అన్నారనో అట్లా అన్నారనో. బట్ వెన్ యూ కమ్ ఇన్ టు స్టేట్ పాలిటిక్స్ అండ్ యూఆర్ టాకింగ్ అబౌట్ కంట్రీ వైడ్ పాలిటిక్స్, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. అప్పట్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయ్యేటప్పటికి ఒక్కొక్క ఎమ్మెల్యే మీద ఎంతో మైనస్ కూడా ఉండే, ఒక్కొక్క ఎమ్మెల్యే మీద ఎన్నెన్నో ఇవి కూడా ఉండే, ఇట్లా చేసిండ్రని అట్లా చేసిండ్రని భూదందాలు చేసిండ్రని కమిషన్లు తిన్నారని చెప్పి ఎన్నో ఉన్నాయి. మళ్ళీ బ్లైండ్గా టికెట్ ఇచ్చేయలే వాళ్ళకు, సిట్టింగ్ వాళ్ళకే అందరికీ టికెట్ ఇచ్చేయలే. సో అట్లా నడిచింది అట్లా. సో వెన్ యూ టాకింగ్ అబౌట్ వైడర్ యాంగిల్, వైడర్ కాన్సెప్ట్, ఈ చిన్న చిన్న మనస్పర్ధాలు ఇవన్నీ ఐ డోంట్ థింక్ విల్ ప్లే మేజర్ రోల్.
అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చమని జితేందర్ రెడ్డి గారు కేసీఆర్కి చెప్పారని, అది ఆయనకు నచ్చలేదని, సిట్టింగ్ ఇట్లా నాకే సలహాలు ఇస్తారా, వీళ్ళని ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో ఇంకా పార్టీలో ముదురులు అయిపోతారు, వీళ్ళు కట్ చేసి పడేయాలి అనే లెక్కతోనే ఆయన టికెట్ కట్ చేశారు అనేది ఒక మాట ఉంది. ఒక జితేందర్ రెడ్డి గారు కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, సీతారాం నాయక్ కానీ, ఇట్లా కొంతమందిని ఎవరైతే పక్కన పెట్టారో దానికి మూలం ఇదనే మాట చెప్తుంటారు. లేదండి. ఇట్ ఈస్ 100% కేసీఆర్స్ గేమ్. రీజనల్ పార్టీకి హెడ్ ఎవరు? కేసీఆర్. ఎండ్ ఆఫ్ ది డే ఆయనకేం నచ్చిందో అదే జరుగుతుంది, అదే చేస్తాడు అంతే. ఇప్పుడు జితేందర్ రెడ్డి ఒక మాట అన్నాడు, వీళ్ళు ఒక మాట అన్నారు, వాళ్ళు ఒక మాట అనేది ఇంటడేమో కానీ ఎండ్ ఆఫ్ ది డే వాట్ హీ వాంట్స్ దట్ ఓన్లీ హీ విల్ డూ. అండ్ రెండోది, ఒకవేళ జితేందర్ రెడ్డి గారు ఎవరైనా ఎమ్మెల్యే గురించి వాళ్ళ గురించి ఏమైనా చెప్పింటే అది ఎట్లుంటుందంటే గ్రౌండ్ లెవెల్లో సో అండ్ సో నాయకుడు అట్లుంది, అట్లా నెగటివిటీ ఉంది, దాన్ని సరి చేసుకుంటే బాగుంటుంది, మనము దాన్ని చూసుకుంటే బాగుంటుంది, దాని గురించి పిలిచి మీరు ఒక మాట చెప్తే అయిపోతుంది అనే విధంగా ఏదైనా పాజిటివ్ వేలో చెప్పిండొచ్చు. కానీ కంప్లీట్గా తీసేసేయండి, కట్ చేసేసేయండి, వాళ్ళకు అవకాశం ఇవ్వద్దు అని మాత్రం ఎప్పుడు. ఎందుకంటే మేము ఎవ్వరికి అడ్డు రాము, అడ్డు పడము. కానీ జిత్తు అని చాలా ప్రేమగా పిలుచుకునేవారట కేసీఆర్. కానీ ఒక్కసారిగా మొత్తం రెండో కోణం చూపించినట్టున్నారు. అది కేసీఆర్ గారు నైజం అండి. ఇప్పుడు జితేందర్ రెడ్డి ఒక్కరే కాదు, ఆ టైంలో నరేంద్ర గారికి అట్లే జరిగింది, విజయశాంతి గారికి అట్లే జరిగింది, వాళ్ళ బిజినెస్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు, ఫ్యామిలీ పార్ట్నర్స్ అనుకో, అందరికి. ఆయనకు ఎక్కువ చాలా మంది ఎక్కువ రోజులు దోస్తులు ఉండరు ఆయనకు. ఎక్కువ రోజులు ఆయనకు దోస్తులు ఉండరు, కొన్ని రోజులు ఉంటారు, తర్వాత ఇమీడియట్గా మా ఫాదర్ టైం అప్పుడేమో. అంటే నిజంగా ఒక ఫ్లోర్ లీడర్ స్థాయిలో పనిచేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా పొలిటికల్ లైఫ్కు సడన్గా ఒక బ్రేక్ వేస్తే తట్టుకోవడం కష్టమే కదా. బాగా ఫీల్ అయినట్టున్నారు జితేందర్ రెడ్డి గారు కూడా ఆ టైంలో. ఆ రోజు ఫీల్ అవ్వడం అనేది పక్కకు పెడితే ఓకే, ఉండొచ్చు, కొంచెం బాధ ఉండొచ్చు. సరే, అరే మాకు ఇంత క్లోజ్ ఉండే, జిత్తు అని చెప్పి తిరుగుతుండే, మా నాయన పుట్టినరోజు చెంప మీద ముద్దు పెట్టిండే, ఆ పార్టీ నుంచి ఆ రోజు ఎవ్వరు 1 month తర్వాత మళ్ళీ పెట్టిండు ముద్దు అంటే జితేందర్ రెడ్డికే అన్న మాట కూడా అట్లా వచ్చినాయి. కానీ ఏంటంటే వెన్ ఇట్ ఈస్ ఇన్ పాలిటిక్స్ ఎవ్రీథింగ్ వాళ్ళ సొంత దీనిల కోసము దే కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. అందుకే ఆ రోజు సరే అలా జరిగినా ఈరోజు మేమేమనుకుంటున్నామంటే అమ్మయ్య మాకు మంచే జరిగింది అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ టీఆర్ఎస్ పార్టీ ఉన్న పరిస్థితులలో మీరు చూస్తూనే ఉన్నారు, ఒక నాయకునికి విలువ లేదు, ఒక మంత్రికి విలువ లేదు, ఒక ఎంపీకి విలువ లేదు. ఎంతసేపు ఆ తండ్రి కొడుకులు, కొంచెం ఆ బిడ్డ, కొంచెము అల్లుడు, అంతే తప్ప పార్టీలో మిగతా నాయకులకు విలువ లేదు. ఆడ డమ్మీస్ మాత్రమే, వచ్చి సిగ్నేచర్ పెట్టిపో అంటే పెట్టిపోతారేమో, అంతే పరిస్థితి ఉందని అనిపిస్తుంది నాకు. టికెట్ ఇవ్వకపోవడమే మంచిదైందని ఇప్పుడు 100% టికెట్ ఇవ్వకపోవడమే మంచిదైంది. ఒక సీఎం డ్రాప్ చేస్తే ఒక పిఎం ఎత్తుకున్నాడు జితేందర్ రెడ్డిని, అది మేము చాలా గొప్పగా భావించుకున్నాము. భారతీయ జనతా పార్టీలో ఒక కీలక పదవి డాడీ ఇప్పుడు పోషిస్తున్నాడని చెప్పి చాలా గర్వంగా పార్టీ కోసము, పార్టీ ఆదేశాల మేరకు పనిచేసుకుంటూ పోతున్నాం అనేది మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇప్పుడు అంటే కాంగ్రెస్ పిలిచినట్టుంది కదా అప్పట్లో, కొంత వాళ్ళు ఇన్వైట్ చేసినట్టున్నారు, ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు టికెట్ తీసుకోలేదు? కాంగ్రెస్ మీద ఫాదర్కి ఎప్పుడైనా హీ నెవర్ హ్యాడ్ ఎన్ ఒపీనియన్ ఆన్ ఇట్. లేదు, బికాస్ దేర్ పాలిటిక్స్, యాటిట్యూడ్, స్టైల్ అండ్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ థింగ్స్ ఆర్ డిఫరెంట్. అది మాకు ఎప్పుడు సెట్ కాలేదు. అది అంటే ఉండొచ్చు కొంతమందికి అదే విధంగా పాలిటిక్స్ ఉండొచ్చు, కానీ మాకెందుకో డాడ్ ఆల్సో బీయింగ్ పాస్ట్ బీజేపీ సిట్టింగ్ ఏది ఉన్నప్పుడు నేను ఒక గర్వాపసి నా ఇంటికి నేను పోతా. సరే ఓకే, టీడీపీలకు పోయినాం, టీఆర్ఎస్లకు పోయినాం, అట్లా పోయినప్పుడు కూడా మీరు ఒకటి ఆలోచించాలా, పబ్లిక్ ఏమంటారు, పార్టీలు మారిండ్రు అంటారు. కానీ ఇందులో మనం గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్, రీజనల్ పార్టీస్లో పనిచేసి మళ్ళీ మన నేషనల్ పార్టీలోకి రావడము, ఆ ఎక్స్పీరియన్స్తో మనం మళ్ళీ మన నేషనల్ పార్టీలో పనిచేయడం అనేది 100% ఒక ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఇప్పుడు వాడుకుంటున్నాం.
మీరు టికెట్ ఇవ్వలేదు ఇవంతా సరే ఒక ప్రతీకారం దుబ్బాకలో తీర్చుకున్నట్టుగా అనిపించింది. నిజం అట్లా అనిపించిందా మీకేమన్నా? మీ ఫాదర్‌కి గాని, మీకు గాని ప్రతీకార దుబ్బాకలో మీరు ఇన్‌చార్జిగా జితేందర్ రెడ్డి గారు ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. మీరు కూడా రెగ్యులర్‌గా అక్కడ కనపడ్డారు. రఘునందన్ రావుని ముందుండి నడిపించారు. ప్రతీకారం అనేది ఉత్త మాలోనే లేదండి. ఆడ తెలంగాణ ప్రజల్లో వచ్చేసింది అది. ఇప్పుడు కేసీఆర్కి ఎట్లయినా ఏ విధంగానైనా మనము ఒక సురుకు పెట్టాలి, 100% ఒక సురుకు పెట్టాలి. ఇష్టం ఉన్నట్లు చేస్తున్నాడు, ఎవరి మాట వింటలేడు, ఎవరికి టైం ఇస్తలేడు, ఇంకా ప్రజల గురించి ఇది చేస్తలేడు. ఎంతసేపు ఆ ఫామ్ హౌస్ ప్రగతి భవన్ అనుకుంటేనే తిరుగుతున్నాడు. సెక్రటరియేట్ అంటే దాన్ని కూల్చేసిండు, ఆఫీస్ ఇది లేకుండా. అలాంటప్పుడు ప్రజల ఘోష వినేది ఎప్పుడు? అలాంటిది ప్రజలే ఆ ప్రతీకారం అనుకోండి, ఒక సుర్క్ అనుకోండి, ఒక జలక్ అనుకోండి, ఇది ప్రజాతంత్రం, ప్రజాబలం, ఇట్స్ ఎ డెమోక్రసీ. యూ కాంట్ డిక్టేట్ ఆర్ యూ కాంట్ బీ ఏ డిక్టేటర్ అనే విధంగా ప్రజలే వాళ్లకు తగిన గుణపాఠం చెప్పిండ్రని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏంటి దుబ్బాకలో మీరు ప్రధానంగా గమనించింది ఎందుకంత ఒక్కసారి ఉల్టా పల్టా అయిపోయింది టీఆర్ఎస్కు? ప్రజలు అంత చైతన్యం చూపించారు, అంత కోపం, అంత వ్యతిరేకత టీఆర్ఎస్ పార్టీ మీదన, లోకల్గా సోలిపేట ఫ్యామిలీ మీద వచ్చిన వ్యతిరేకత, లేకపోతే కేసీఆర్ మీద వ్యతిరేకత అని కనపడిందా? జనాలు ఎందుకు అంత రివోల్ట్ అయ్యారు టీఆర్ఎస్ మీద? దుబ్బాకలోనండి ఫాదర్కి అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు నేను కూడా పార్టీ కోసం ఎలా పనిచేస్తున్నా కాబట్టి ఒక 40 రోజులు పోయి ఆడనే ఉండడం జరిగింది. అక్కడ పోయి మీరు చూస్తుంటే దుబ్బాక బార్డర్ గజ్వెల్, సిద్దిపేట్, సిరిసిల్ల ఈ 3 కాన్స్టిట్యున్సీలు ఎట్లున్నాయి అంటే గజ్వెల్ అయితే గచ్చిబౌలి లాకుంది డెవలప్మెంట్ పరంగా చూస్తే, రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇదంతా కానీ. సిద్దిపేట కూడా ఒక మంచి డెవలప్మెంట్, రోడ్స్ ఇవన్నీ కానీ ఉన్నాయి. బట్ ఇంత 3 కార్నర్లు ఉన్న దుబ్బాక వెన్ యూ కమ్ ఇదైపోయిందని అంటే నువ్వు గజ్వెల్ నుంచి వస్తున్నాం అనుకోండి, కరెక్ట్ రోడ్ ఇట్లా కట్ అయిపోతుంది, కార్ ఇట్లా దబ్బని పడుతుంది. ఏంద్రా అనుకుంటే అప్పుడు మనకు అర్థమైపోతుంది అన్నమాట దుబ్బాకలకు వచ్చేసినామని. సిరిసిల్ల అయిపోయింది, రాయపల్ మండలో లేకపోతే ఏదో మండల్ ఎంటర్ అయినాం అనుకోండి, మండల్కి కంప్లీట్ కట్ ఇట్లా, దానికి మళ్ళీ రోడ్డు కూడా అట్లా అనేది లేదు, స్ట్రీట్ లైట్స్ అనేటివి లేవు. ఈ వీళ్ళ కాన్స్టిట్యున్సీ ఉన్న వరకేమో మొత్తం మంచి బటర్ఫ్లై లైట్స్, స్ట్రీట్ లైట్స్, రోడ్డు మంచిగా, డివైడర్లు, రేడియం మార్జిన్స్ ఇవన్నీ పెట్టేసుకొని కరెక్ట్ కట్ ఇట్లా. అప్పుడు ఆటోమేటిక్ అర్థమైపోయింది ఏమందనంటే వీ హ్యావ్ ఎంటర్డ్ దుబ్బాక అని. దుబ్బాకల ఇంత సరౌండింగ్స్ పెట్టుకొని కూడా ఇప్పటికీ ఆడ ఒక ఉండనిక హోటల్ లేదు. 40 కిలోమీటర్స్ సిద్దిపేట, 60 కిలోమీటర్స్ అటు వేరే పోతేనే యూ కెన్ స్టే దేర్. అండ్ అదొకటి. ఇంకోటి, పబ్లిక్లో మేము తిరుగుతున్నప్పుడు మేమేం మాట్లాడాల్సిన అవసరం రాలే. లేడీస్ కానీ, అక్కడ ఉన్న లేడీస్ కానీ, కొంచెం ముసలోళ్ళు, యువకులు వాళ్ళతోటి మేము పోయి మాట్లాడి మాది ఇట్లా రఘునందన్ రావు గారు నిలబడ్డారు, మాది భారతీయ జనతా పార్టీ, కమలం పువ్వు గుర్తుకేసి ఓటేయండి అని చెప్పి మాట్లాడాల్సిన అవసరం రాలే. వాళ్ళని పోయి ఇట్లా టచ్ చేస్తే చాలు అంత వ్యతిరేకత చూపిస్తున్నారు కేసీఆర్ మీద, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద. రోడ్లు లేవు, డ్రింకింగ్ వాటర్ లేదు, డ్రైనేజ్ లైన్స్ లేవు. ఇంకా దుబ్బాక టౌన్ ఇట్ సెల్ఫ్ ఒక మారుమూల గ్రామం లాగా ఉంది. ఇంకా అట్లాంటిది చాలా వ్యతిరేకత ఉంది. అంతెందుకు, దాని పక్కనే దుబ్బాక పక్కనే 2-3 కిలోమీటర్లు ఆ దుంపలపల్లిలో మేము ఉన్నాము. దుంపలపల్లి పక్కనే చింతమడక అని చెప్పి కేసీఆర్ గారు సొంత ఊరు. అక్కడ ఇంటింటికి నా సొంత ఊరు అని చెప్పి ఇంటింటికి 10 లక్షలు ఇచ్చిండు మొన్న, మీరు చూసినే ఉన్నారు. ఇక్కడున్న ప్రజలు ఏమంటారు? వాళ్ళు ఓటేస్తేనే నువ్వు సీఎం అయినావా, మేమేస్తే సీఎం కాలేదా, నువ్వు వాళ్ళకే ఇస్తావా, మాకు ఇవ్వలేదా? మొన్న స్పీచ్లలో కూడా అన్నారు, దుబ్బాక మీదనే నడుచుకుంటా పోయి నేను కాలేజ్ చదివినా ఇది అది అని చెప్పి. మరి చింతమడకకే నువ్వు 10 లక్షలు ఇచ్చినప్పుడు మాకు ఇవ్వనీకేమైంది? అదొకటి. దాని తర్వాత అక్కడ ఆడ ఎక్కువ కార్మికులు ఉండే, కొంచెం బీడీ కార్మికులు, వీళ్ళు ఉండే. వాళ్ళకు వచ్చే ప్రామిసెస్ అండి, ఇప్పుడు చూడండి మెయిన్లీ ప్రామిసెస్, డబుల్ బెడ్రూమ్ కానీ, తర్వాత కేసీఆర్ కిట్లు కానీ, ఇవన్నిట్లు కానీ ప్రామిసెస్ దే హ్యావ్ నెవర్ ఫుల్ఫిల్డ్. ఓన్లీ బ్రాండింగ్, స్టిక్కరింగ్. టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బ్రాండింగ్ అండ్ స్టిక్కరింగ్, అడ్వర్టైజ్మెంట్, లోగో, కేంద్రం నుంచి వచ్చే ఎంత డబ్బులు వచ్చినా ఆ డబ్బులను వాడుకోనో లేకపోతే ఏదో చేసుకొని స్టిక్కరింగ్, కేసీఆర్ బొమ్మ వేయాలి, కేటీఆర్ బొమ్మ వేయాలి, వేసేసి పబ్లిక్లో వదలాలి. అది ఇప్పుడు మెల్లగా ప్రజలకు అర్థమవుతుంది.
ఫస్ట్ 5 ఇయర్స్ అది అర్థం కాలే, ఎందుకంటే ప్రజల్ని మోసం చేసే కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నారు అని చెప్పి ప్రజలకు అది అర్థం కాలే. ఇప్పుడు మెల్లమెల్లగా స్కీమ్స్ అన్నీ ఆగిపోవడంతో, ఎలక్షన్లు ఉన్నప్పుడే రైతు బంధు వేయడంతో, అవసరం ఉన్నప్పుడే వాళ్ళు రియాక్ట్ కావడంతో ప్రజలకు ఇప్పుడిప్పుడు మెల్లగా తెలివొస్తుంది ఎట్లా పాలిస్తున్నారు అనేది. ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. మీకు మీకు దుబ్బాకలో ఎంటర్ అయిన తర్వాత మీకు కాన్ఫిడెంట్ ఉండనా బీజేపీ గెలుస్తుంది, గెలవగలుగుతాం, ఇక్కడ స్కోప్ ఉంది అనేది మీకు నమ్మకం ఉండేనా? రెండోది రఘునందన్ రావు విజయము ఇది బీజేపీది కాదు, ఏదో ఆయన మీద సింపత్తో వేశారు, ఇట్లా కొన్ని మాటలు కూడా వస్తున్నాయి. అట్లా ఏమన్నా చూడొచ్చా? రఘునందన్ అంత క్రేజ్ కానీ అంత సింపతి కానీ ఇక్కడ ఎట్లుందంటే ఇట్ వాజ్ అ బ్లెండ్. ఇట్ వాజ్ ఎ బ్లెండ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ అండ్ రఘునందన్ రావు. రఘునందన్ రావు అన్న ఈజ్ 100% ఎ వెల్ స్పోక్స్ పర్సన్. చాలా మంచిగా మాట్లాడే వ్యక్తి, చాలా ఐడియా ఉన్న వ్యక్తి, ఏమంటారంటే సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి, నాలెడ్జ్ సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి, ఒక లాయర్. ఆయన అప్పటికి 2 times ఎమ్మెల్యే, 1 time ఎంపీ కంటెస్ట్ చేసిన వ్యక్తి. హీఈస్ నాట్ ఎ పారాషూట్ క్యాండిడేట్, హీఈస్ ఫ్రమ్ ద లోకల్ ఆఫ్ దుబ్బాక. సో ఆయనకు ఆడున్న గల్లీ తెలుసు, ప్రతి ఊరు తెలుసు, ప్రతి మండలం తెలుసు, ప్రతి మనిషి తెలుసు. సో ఆ విధంగా భారతీయ జనతా పార్టీకి ఆయన ఉండడం కూడా ఒక విధంగా చాలా ప్లస్సే. అండ్ మాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము మహబూబ్ నగర్కి వెళ్ళి ఉన్నాం, మేము దుబ్బాక ఎప్పుడు ముందు పోలే. మాకేందంటే ఇట్లాంటి నాయకుడు కూడా గెలవకపోతే ఇంకా ఏముంది డెమోక్రసీ అన్నట్లు ఒక కమిట్మెంట్ తోటి మేము పోయి పని చేయడం జరిగింది. ఆడ 40 days ఉన్నారా? 40 days. అదే పండగ 2 రోజులు వచ్చిపోయినాం. పండగ 2 ఎందుకంత సీరియస్గా తీసుకున్నారు జితేందర్ రెడ్డి గారు కానీ మీరు కానీ? ఫస్ట్ అసెంబ్లీ సీన్లో ప్రతి దగ్గర మీరు కనపడ్డారు, పోలీసులు ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంకో ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ అక్కడ ప్రతి దగ్గర క్యాండిడేట్ పక్కన మీరు నిలబడ్డారు. ఒకటి నేను మా ఫాదర్లో చూసింది ఏంటంటే హీజ్ ఏ కమిటెడ్ లీడర్. అది అవసరం లేదనుకుంటా, మామూలుగా ఇన్ఛార్జ్ ఇస్తే ఏదో మీటింగ్ పెట్టి గెస్ట్ హౌస్కి వెళ్ళి మీరు ఇది అని చెప్పి మీరు జరుగుతుంటాయి కూడా. ఏ రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి జితేందర్ రెడ్డి గారికి, హీ విల్ గివ్ హిస్ ఫుల్లెస్ట్ టు కమిట్మెంట్. మ్యాక్సిమం నేను ట్రై చేసిన అనేది, నువ్వు ఇక్కడ మిస్ అయినో ఇది చేయలేదు అనేది ఉండదు. ఆ కమిట్మెంట్ అనేది 100% ఫుల్ఫిల్ చేస్తాడు. అండ్ అదేవిధంగా మేము కానీ మా ఫ్యామిలీ కానీ మొత్తం ఇంకా దాంట్లో మొత్తం ఆ బాయిలకు మొత్తం దిగిపోతాం అనమాట. అట్లా ఇప్పుడు మేము మహబూబ్నగర్కి వచ్చినాము, ఆడికెళ్ళి వచ్చినాము. మాకు స్ట్రాంగ్ ఫర్ యంగ్స్టర్, నేను ఒక యంగ్స్టర్ని, నాకు స్ట్రాంగ్ ఫీలింగ్, అరే రఘునందన్ అన్న లాంటోడు గెలవాలి. ఆయన గెలిస్తే అసెంబ్లీలో ఈ యొక్క మంత్రులను కానీ, బ్యూరోక్రాట్స్లను కానీ, సీఎంని కానీ, లేకపోతే ప్రభుత్వాన్ని కానీ క్వశ్చన్ చేసే విధంగా నువ్వు కాళేశ్వరం ఏం చేస్తున్నావు, నువ్వు ఇది భగీరథ ఏం చేస్తున్నావు, నీ స్కీమ్స్ ఏడపోయినాయి, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్స్ ఏం చేస్తున్నావు, ఏ విధంగా నువ్వు మ్యాచింగ్ ఫండ్స్ నువ్వు చేస్తున్నావు, సెంట్రల్ గవర్నమెంట్ నీకు సో చేయమని మ్యాచింగ్ ఫండ్స్ ఇస్తుంది, దానికి నువ్వు ప్యారలల్గా ఏం చేసినావు అని. ఇంకా వీఆర్ స్టిల్ వెయిటింగ్ రఘునందన్ అన్న అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడతాడు అని. ఇట్లా అంటే ప్రశ్నించే గొంతు ఒకసారి భారతీయ జనతా పార్టీ తరఫున ఒకసారి అసెంబ్లీలో మాట్లాడితే మాకు కూడా ఒక అవకాశం వస్తుందేమో అని చెప్పి మేము భావిస్తున్నాం. కానీ బాగా ఇబ్బంది పెట్టినట్టున్నారు కదా పోలీసు కానీ, అఫీషియల్స్ కానీ, లేకపోతే టీఆర్ఎస్ క్యాడర్ కానీ చాలా ఇబ్బంది పెట్టి, పైసల ఇష్యూస్ కానీ గందరగోళం జరిగింది, చాలా ఇబ్బంది పెట్టిండ్రు. ఎక్కడ పడితే అక్కడ చెకింగ్, పర్సనల్గా ఏమైనా ఎదురయ్యా ఇబ్బందులు? చెక్కింగ్లు బాగా చేసిండ్రు, వెహికల్ చెక్కింగ్లు బాగా చేసిండ్రు. తర్వాత మా ఎమ్మడి తిరిగే కార్యకర్తలు కొంచెము ఇప్పుడు వేరే దగ్గరికి వచ్చి పనిచేసినాం కదా, అట్లాంటి నాయకులకు అకామిడేషన్ దొరకనియలే. సిద్దిపేట ఆడిడ పోయి ఇప్పుడు అకామిడేషన్ హోటళ్ళల్లో రూమ్లు ఇవ్వనంటే ఫస్ట్ మీద ఏ పార్టీ, ఈ పార్టీయా అకామిడేషన్ ఇవ్వం అనే విధంగా కొన్ని రోజులు నడిచినాయి. కొన్ని రోజులు అట్లా నడిచింది, ఇబ్బంది పాలు చేసిండ్రు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు దీవించిండ్రు, ప్రజలకు కూడా కష్టం తెలిసింది, ఇట్లా హెరాస్ చేస్తున్నా అని తెలిసిన తర్వాత కూడా ఒక రియల్ నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి ప్రజలు అనుకున్నారు, రఘునందన్ గెలిపించుకున్నారు. అంటే ఏదో రఘునందన్ రావు కూడా కొంత సింపతి వర్కౌట్ అయ్యేట్టు గేమ్ ప్లే చేశారు, చేతికి ఏదో కట్టు వేసుకున్నట్టు సింపతి లేదండి. కొంత బయట టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేయడం కానీ. రెండోది ఇంకో యాంగిల్ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీని అక్కడ ఓడించుకుంది హరీష్ రావు కోసం, హరీష్ రావుని దెబ్బతీయడం కోసం.
టీఆర్ఎస్ శ్రేణుల్లో కొంతమంది బీజేపీ కోసం పనిచేశారు ఇంటర్నల్గా, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. ఏమైనా కనిపించాయి అట్లాంటివి? అట్లాంటివి నాకు తెలిసి నాకైతే పర్సనల్గా అనిపించలేదు. ఎందుకంటే మేము ఎంతసేపు మా పార్టీ టీఆర్ఎస్ వాళ్ళు కమిటెడ్గానే పనిచేశారంటారు వాళ్ళు కూడా. వాళ్ళు కూడా బాగా టీఆర్ఎస్ వాళ్ళు కూడా కమిటెడ్గా పనిచేసిండ్రు. ప్రాబబ్లీ గెలిచిపోతాంలే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో వాళ్ళది, గెలిచిపోతాంలే అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో వాళ్ళది. కానీ ఈసారి మాత్రం మేము ఈసారైనా ఇంకా రానున్న 23, 24 అయినా రేపు జరగనున్న బై ఎలక్షన్లైనా మున్సిపల్ ఎలక్షన్లైనా భారతీయ జనతా పార్టీ చాలా గ్రడ్జ్తో, చాలా కమిట్మెంట్తో, చాలా మోటివేషన్తో, చాలా దూసుకుపోయే విధానంగా పనిచేస్తాం ఈసారి మాత్రం. ఏంటి అది గ్రేటర్లో కూడా చూపించినట్టున్నారు జితేందర్ రెడ్డి గారు, ముషీరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించినట్టారు. మీరు కూడా పనిచేశారు. నిజానికి ముషీరాబాద్లో జనరల్ ఎలక్షన్లో లక్ష్మణ్ బీజేపీ అధ్యక్షుడిగా పోటీ చేసి పాపం ఆయన డిపాజిట్ పోగొట్టుకున్నారు. ఏమైందో ఏమో మొత్తానికి ఘోరంగా ఓడిపోయారు అక్కడ. మళ్ళీ 2 ఇయర్స్లోనే ఆల్మోస్ట్ నియోజకవర్గంలో మళ్ళీ గెలిచినంత పని చేశారంటున్నారు. ఎట్లా సాధ్యమైంది? 100% బీజేపీకి వచ్చిన ఊపులో భాగమేనా, లేకపోతే అక్కడ ఏమైనా స్పెషల్ వర్క్ ఏమైనా చేయగలిగారు? ఇప్పుడు 100% బీజేపీకి ఒక వేవ్ అనేది స్టార్ట్ అయిందండి. టీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ ఆర్ టీఆర్ఎస్కి ఎదురు కొట్టబోయేది బీజేపీ అని చెప్పి పబ్లిక్లో వచ్చేసింది. అది రేపు పొద్దున వీళ్ళని ప్రశ్నించగల శక్తి బీజేపీకి మాత్రమే ఉంది. స్టేట్లో ఉంది, సెంటర్లో కూడా వాళ్ళే ఉన్నారు. కాబట్టి వీళ్ళని ప్రశ్నించేది, వీళ్ళని నిలదీసేది బీజేపీ అనేది క్లియర్గా అర్థమైపోయింది. సో పబ్లిక్లో వచ్చేసింది. అది వచ్చేసిన తర్వాత ఏమైందంటే దుబ్బాక ఎలక్షన్ మొన్న చూసిండ్రు ఏ విధంగా దుబ్బాక ప్రజలు రగన్నను గెలిపించిండ్రో, మన బండి సంజయ్ అన్న అధ్యక్షత్వాన ఎట్లా ఏ విధంగా మేము జోష్లు ఉన్నామో అనేది పబ్లిక్ అర్థమైపోయింది. అయితే ముషీరాబాద్ వచ్చేసేది మళ్ళీ జితేందర్ రెడ్డి గారు ఇన్ఛార్జు, ఆయన పొలిటికల్ స్టైలే వేరే. 6 కార్పొరేటర్ సీట్లు ఉంటే అందులో 5 బీజేపీకి వచ్చినాయి, 1 ఎంఐకి పోయింది. అందులో సెకండ్ ప్లేస్ మళ్ళీ బీజేపీయే. సో మనం ఏం చేస్తామంటే వీ గో కనెక్ట్ విత్ పీపుల్, వీ గో టాక్ టు పీపుల్. అవతల కనెక్షన్ తెగిపోతుంది. ఎంతసేపు డబ్బు మందుతోటే పని నడవదు అని చెప్పి ప్రజలు ఈసారి వాళ్ళకు తిప్పికొట్టిండ్రు ఈసారి. లేకపోతే ఎలక్షన్ వచ్చిందంటే చాలు రైతు బంధులు పడిపోతాయి, చేతికి డబ్బులు వండుతాయి, మందులు వండుతాయి. పబ్లిక్ జనాలు ఇప్పుడు ఎట్లయిపోయినంటే అవన్నీ తీసుకున్న ఎండ్ ఆఫ్ ది డే ఆలోచన మాత్రం చేస్తున్నారు. మనకు ఎవరైతే కరెక్టు, ఎవరైతే మనకు పని చేయగలరు, ఎవరైతే మనం ఎన్నుక్కుంటే మన చుట్టుపక్కల ఉంటారు అనేది ఒకసారి దే ఆర్ నిజంగా ఆలోచిస్తున్నారు. అది మాత్రం. కానీ గ్రేటర్లో బీజేపీ డెవలప్మెంట్ వర్క్స్, రోడ్లు లేకపోతే ఇట్లాంటివి ఏం మాట్లాడినట్లేదుగా. ఎంతసేపు ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ అనో, సర్జికల్ స్ట్రైక్ అనో, హిందూ అనో, ముస్లిం అనో, అక్బరుద్దీనో, అసదుద్దీనో, లేకపోతే ఇట్లాంటివి ఏదో కొంచెం రెచ్చగొట్టే ఇష్యూస్ లేకపోతే భావోద్వేగాలకు సంబంధించిన ఇష్యూస్ని తీసుకొని కొంత చేసుకున్నట్టు కనిపించింది. డెవలప్మెంటల్ వర్క్స్ ఎక్కడ ఉన్నాయి? 100% ఇప్పుడు తెలంగాణ స్టేట్లో బీజేపీ గవర్నమెంట్ అయితే కాదు. కానీ మేము పబ్లిక్లో ఎట్లా పోతున్నామంటే, పబ్లిక్కి మేము ఏమి కన్వే చేస్తున్నాం, ఏం అర్థం చేపిస్తున్నామంటే, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చే ఫండ్స్ రా బాబు ఇవన్నీ, వీళ్ళు దళారులు లాగా మధ్యలో కూర్చొని కమిషన్లు దొబ్బుతున్నారు. నీ రోడ్లు కానీ, నీ డ్రైనేజ్ లైన్స్ కానీ, నీ డెవలప్మెంట్ కానీ, నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వానికి అవసరం వస్తే తప్ప చేస్తలేడు వాడు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సెంటర్లో బీజేపీ ఉన్నప్పుడు స్టేట్లో కూడా బీజేపీ ఉంటే ఆ కోఆర్డినేషన్లో యూ విల్ బీ బెనిఫిటెడ్ మోర్. ఇప్పుడు ఇక్కడ వేరే పార్టీ వచ్చేసరికి మధ్యలో వీళ్ళు దళారులలాగా కూర్చొని వచ్చిన ఫండ్ని డిఫరెంట్ వేస్గా డైవర్ట్ చేసుకుంటా, వచ్చిన వాట్ ఎవర్ స్కీమ్స్ అనుకుని ఇదంతా డిఫరెంట్ ఇవి డైవర్ట్ చేసేసుకొని మీకు మీ చేతికి అందరికీ చేస్తలేడు. సింపుల్గా మీకు చెప్పాలా, ఇప్పుడు మొన్న రైతు బంధు ఓకే, ఎక్కడైతే ఎలక్షన్లు ఉన్నాయో ఆడికే వస్తున్నాయి. గొర్రెల పంపిణీ అన్నాడు, ఓకే, చేపల పంపిణీ అన్నాడు, హరితాహారం అన్నాడు కదా, కేసీఆర్ కిట్లు అన్నాడు కదా. ఇప్పుడు నువ్వు ఎన్ని గొర్రెలు వంచినవు అనేది లెక్కుందా? ఎన్ని చెట్లు పెట్టినవు అనేది లెక్కుందా? అంటే సింపుల్గా చెప్పాలంటే 1000 గొర్రెలు పంచి 10,000 గొర్రెలు వంచినామని బిల్లులు పెడతారు. హరితాహారం కింద 10,000 చెట్లు నాటినామని చెప్పి 1,00,000 చెట్లు నాటినామని చెప్పి బిల్లులు పెడతారు. ఈ విధంగా వాళ్ళు కంప్లీట్గా ఖర్చు రూపాయి అయితే 1000 రూపాయలు ఖర్చు చూపిస్తున్నారు. ఇది పెద్ద ప్రాజెక్టులలో కూడా, కాళేశ్వరం అనుకోండి, మిషన్ భగీరథ అనుకోండి, ఈ పెద్ద ప్రాజెక్ట్స్లో కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి, దాని ఎస్టిమేషన్ ఒకటి, వీళ్ళు
మళ్ళీ ఎక్స్పాన్షన్ అని చెప్పి ఇది చేసుకుంటా అది చేసుకుంటా అంటే రూపాయి ఖర్చుకి 1000 రూపాయలు ఖర్చు చూపిస్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర ఖజానా మొత్తం సఫా చేసేసిండ్రు. ఒక మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేసిండ్రు. కానీ బీజేపీ ఇవన్నీ ఎక్కడ సరే మాట్లాడుతుండొచ్చు, కానీ ఆ గ్రేటర్ ఎలక్షన్స్లో ఎంతసేపు ఉన్నా హిందూ ముస్లిం ఇష్యూని తీసుకొని లాభపడ్డాడు కనపడింది తప్ప జనాలకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి రోడ్ల గురించో డబ్బుల గురించో హిందూ ముస్లిం అనేది ఎక్కడ సరే బండి సంజయ్ నోరు తెరిస్తే అజుద్దీన్ ఓవైసో అక్బరుద్దీన్ ఓవైసో భాగ్యలక్ష్మి టెంపుల్ ఇంకో టెంపుల్ దీని గురించి మాట్లాడారు. కానీ భారతీయ జనతా ఎన్ని రోజులు నిలబడతాయి ఏనండి, భారతీయ జనతా పార్టీ అనేది ఇట్ ఈస్ ఫర్ ద నేషన్, ఇట్ ఈస్ ఫర్ ద కంట్రీ. అందులో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అండ్ క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరి హిందువుల గురించి ఎందుకు మాట్లాడతారు? ముస్లింల గురించి ఎందుకు మాట్లాడతాం? ముస్లింల గురించి ఎవరు మాట్లాడారు? ఎందుకంటే భారతదేశంలో బీజేపీ పార్టీ సెంటర్ ఇచ్చిన స్కీమ్స్లలో ఎంతో మంది లబ్ధిదారులు ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అందరూ ఉంటారు కదా, అందరూ ఉంటారు, అందరూ ఉంటారు. ఇక్కడ మేము వ్యతిరేకం చేసేది ఓన్లీ ఎంఐఎం పార్టీనే. వీఆర్ జస్ట్ అగెయిన్స్ట్ ఎంఐఎం పార్టీ, నాట్ ముస్లిమ్స్. వీఆర్ అగెయిన్స్ట్ ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీ ఏ విధంగా అయితే ఓటు రాజకీయాలు చేస్తున్నారో, ఏ విధంగా అయితే ఓల్డ్ సిటీ వాళ్ళది అనే టైప్లో వాళ్ళు ముందు పోతున్నారో అది తప్పు. అది తప్పు వీళ్ళు. ఎందుకంటే ఈ ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లిమ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి అర్హులే కదా, వాళ్ళు కూడా దే ఆర్ గెటింగ్ బెనిఫిటెడే కదా. అంతెందుకు ఎంతోమంది ముస్లిమ్స్ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కదా. సో వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ముస్లిమ్స్, వీఆర్ అగెయిన్స్ట్ ఎంఐఎం పార్టీ అండ్ దేర్ థాట్స్. ఇప్పుడు వాళ్ళు వస్తారు, तुम 2 मिनट दो, పోలీస్ కో హటావో, హమ్ దేఖ్ లేతే, హమ్ వో కర్ లేతే అనుకుంటే మనోళ్ళు ఎందుకు కామ్కుంటారు? ఇప్పుడు మనోళ్ళు ఎందుకు కామ్కుంటారు? కాబట్టి దిస్ ఈజ్ ఆల్, వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ముస్లిమ్స్, వీఆర్ ప్యూర్లీ ఫార్ దెమ్, వీఆర్ విత్ దెమ్. వీ విల్, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అనేది ఉంటుంది. కానీ 100% ఎంఐఎం పార్టీకి మాత్రం వీఆర్ అగెయిన్స్ట్ బికాస్ దేర్ ఐడియాలజీ ఈజ్ డిఫరెంట్. కానీ బండి సంజయ్ సరే ఓకే మాట్లాడుతున్నారు, మీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు, యాక్టివ్గా ఉన్నారు, పనిచేస్తున్నారు. కానీ ఆయన చేస్తున్న ప్రసంగాలు కానీ ఆయన ఇస్తున్న స్పీచ్లు కానీ కొంత దాన్ని ఏమంటారు కామెడీ లాగా చూస్తున్నారు కొంతమంది. హైదరాబాద్ గ్రేటర్లో బండి పోతే బండి ఇస్తాం, లేకపోతే ముగ్గురు పోయినా చలాన్లు ఉండవు, మన ఫైన్లు ఉండవు, ట్రాఫిక్ రూల్స్ ఇది చేస్తే చలాన్లు ఉండవు, ఏదేదో ఇట్లాంటివి కొన్ని చాలా చెప్పినట్టున్నారు కదా. ఇవన్నీ అవి వేరే వేరే కోణంలో కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ. ఇట్లా ఇప్పుడు అడుగుతున్నారు ఏది మీకు 45 49 ఇచ్చాము, మరి మాకు బండి ఏది ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఇవన్నీ నాకు తెలిసి ఆ రోజు ఎలక్షన్స్ దీంట్లో మాట్లాడడం జరిగింది. బట్ మాకు అర్థమైంది ఏంటంటే కేసీఆర్ ఇట్లా మాట్లాడుతుండని చెప్పి ఆయనకు తిప్పికొట్టడానికి అట్లా మాట్లాడింటాడు. ఎందుకంటే ఈ లాంగ్వేజు, ఈ ఫాల్స్ ప్రామిసెస్ ఇవన్నీ చేసేది ఫస్ట్ కేసీఆర్. టీవీలలో బూతులు తిట్టడాలు, లుచ్చా లఫంగాలు, ఇవన్నీ మాటలు అనడాలు, ఇవన్నీ తెలంగాణ భాష అనడాలు, ఇదంతా మా తెలంగాణ భాష తెలంగాణ సంస్కృతి అనడాలు, ఇదంతా ట్రెండ్ స్టార్ట్ చేసిందే కేసీఆర్. ఆయన మాటలు ఆయనకు రివర్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఆయన మాటలు, ఆయన స్టైల్ ఆయనకు రివర్స్ అవుతుంది. ఇప్పుడు మా అరవింద్ అన్న మాట్లాడతాడు, అరవింద్ అన్న మాట్లాడితే తప్పేముంది, నీ భాషనే మాట్లాడుతున్నావు. ఇప్పుడు అంటున్నారు, లేకపోతే పింకీలు అంటారు, లేకపోతే ఇంకేదో కొంత అదే అంటున్నా, అది కరెక్ట్ లాంగ్వేజ్ అయినా ఈ లాంగ్వేజ్ ఆయన లాంగ్వేజ్లో ఆయనకు చెప్తేనే అర్థమవుతుందేమో అన్న విధంగా మనోళ్ళు బిహేవ్ చేస్తున్నారు. లేకపోతే భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ వాళ్ళు కూడా అంటున్నారు కదా, వాళ్ళు కూడా రకరకాల వాళ్ళు తిడుతున్నారు. మొత్తం ఇప్పుడు అది అంటే ఇంకా ఇప్పుడు ఈ చేంజెస్ అనేది మన యంగ్ జనరేషన్లో మనం వీ షుడ్ వర్క్ మెయిన్లీ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్. బట్ ఈ మధ్య ఇంకా ఏమైపోతుందంటే వీళ్ళొక మాట అన్నారని వాళ్ళొక మాటలు అన్నారు, వీళ్ళొక మాట అనడం ఇప్పుడు నౌ ఇట్ హస్ బికమ్ కామన్. ఇంకా పబ్లిక్ కూడా ఇట్ హస్ బికమ్ ఎంజాయ్ చేస్తున్నారు ఎంటర్టైన్మెంట్. కానీ మంచి సాంప్రదాయం కూడా కాదు. సరే కేసీఆర్ తిట్టినప్పుడు బాధపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మళ్ళీ మనం అదే లాంగ్వేజ్ ఉపయోగిస్తే తేడా ఏముంటుంది? అది కూడా తేడా అని కాదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది, ఏ పార్టీ అయినా, నేను బీజేపీ అరవింద్ సంజయ్ అసలు వేరే వాళ్ళు కూడా అంటున్నారు. మాకు ఉన్నంత సిద్ధాంతాలు, మాకున్నంత క్రమశిక్షణ, మాకున్నంత ఏమంటారు డిసిప్లిన్ భారతీయ జనతా పార్టీలో, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాకు చేసే శిక్షణ, ఇదంతా మాలో ఎంత ఉందంటే మాకు వీఆర్ వర్కింగ్ ఫర్ ద నేషన్, వీఆర్ లైక్ సోల్జర్స్ టు ది కంట్రీ.
అనే విధంగా మేము భారతీయ జనతా పార్టీలో ఉంటాం. కానీ ఇట్లాంటి ఇప్పుడు వేరే నాయకులకు మేము తిరిగి చెప్పాలి, మాటలు చెప్పాలి, వాడు చెప్పేదానికి మేము బదులు ఇవ్వాలంటే వాళ్ళ లాంగ్వేజ్లో పోవడం తప్పట్లేదు. వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థం చేయడం తప్పట్లేదు. ఎన్ని రోజులని చెప్పి మనము ఇంటేక్ తీసుకుంటూనే ఉంటాం చెప్పండి. ఆ ఇంటేకు ఒక నాయకులు తీసుకున్న ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ వల్ల. ఇప్పుడు ఇట్లాంటి వాటి వల్ల పర్సనల్ ఇష్యూస్ కూడా బయటికి తవ్వి తీసుకొచ్చి సోషల్ మీడియాలో వాటిలో పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు అరవింద్ కేసీఆర్నో, కేటీఆర్నో, టీఆర్ఎస్ పార్టీనో, కవితనో తిడుతున్నారని ఆయనకు సంబంధించిన ఫొటోస్ గతంలో బీజేపీలో చేరకముందు ఆ మందు బాటిల్తో ఉన్నవి, లేకపోతే అక్కడిక్కడ ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్న ఫొటోస్ అవన్నీ తీసుకొచ్చి చూపించి ఇది చేస్తున్నారు. అంటే ఇదైనా మీ బీజేపీ, ఇదైనా మీ క్రమశిక్షణ ఇట్లా బేసికలీ సోషల్ మీడియా ఎక్కువైపోయినప్పటి నుంచి ఎవ్రీ పర్సన్ ఈజ్ డూయింగ్ డూయింగ్ ఇట్ ఇన్ దేర్ ఓన్ వే. దానికి ఒక లిమిట్ అనేది లేకుండా ఒపీనియన్ అంతే, ఏది పడితే అది ఒపీనియన్ అనేది అయిపోయింది. ఇట్ హాస్ బికమ్ ఏ ఓపెన్ బుక్ అండ్ ఫ్రీ వరల్డ్. ఓకే, ఏముంది, అప్పుడు వాళ్ళు కాలేజీలో ఉన్నప్పుడు ఏదైనా తిరిగింటాడు, ఏదైనా ట్రిప్ పోయి వచ్చింటారు, లేకపోతే చదువుకున్న రోజులలో ఎక్కడన్నా ఒక బయట దేశం తిరిగి వచ్చింటాడో, లేకపోతే ఏదో ఇప్పుడు ఇట్స్ వెరీ కామన్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. బట్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ ఇట్ ఇన్ ఎ బిగ్ వే, విత్ అ బిగ్ ఐ ఆర్ విత్ డిఫరెంట్ ఒపీనియన్ అనేది నా ఫీలింగ్. బట్ నువ్వు నీ పొలిటికల్ లైఫ్లో నువ్వు ప్రజలకు సేవ చేస్తున్నావా, నువ్వు డెవలప్మెంట్ ఇస్తున్నావా, వాట్ ఈజ్ యువర్ చార్జ్ షీట్ అనుకోండి, వాట్ ఈజ్ యువర్ గ్రోత్ రేట్ అనుకోండి. సో ఇన్ యువర్ పొలిటికల్ కెరియర్ ఆర్ యూ రియల్లీ వర్కింగ్ ఆన్ ఇట్, ఆర్ యూ రియల్లీ వర్కింగ్ ఫర్ ద కంట్రీ, ఆర్ యూ రియల్లీ వర్కింగ్ ఫర్ ద స్టేట్ ఆర్ మీ పార్లమెంట్ అనుకోండి, మీ అసెంబ్లీ అనుకోండి, మీరు దానికి పని చేసి మీరు అవుట్పుట్ చూసిండ్రు అనుకోండి, ఇవన్నీ అన్నీ తీసి పాడేసేయాలి విషయాలు, ఇవన్నీ పట్టించుకోవద్దు. జనం కూడా పట్టించుకోరు, జనం చూస్తున్నాం కదా, ఇవన్నీ పెద్దగా చూడరు. రైట్, చూద్దాం. సరే, ఇదైతే కొంత నియంత్రించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నాలుక దగ్గర పెట్టుకొని ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే చేస్తేనే కొంత మర్యాద, ప్రజల్లో కూడా మర్యాద. ఇప్పుడు పూర్వకాలం అంటే 40-50 years బ్యాక్ పాలిటిక్స్లలో పొలిటీషియన్స్ వేర్ నాట్ సో ఎడ్యుకేటెడ్, దే వేర్ విత్ ది పీపుల్, దే వేర్ నాట్ సో ఎడ్యుకేటెడ్. కానీ ఇప్పుడు మా జనరేషన్ అనుకోండి, లేకపోతే మాకన్నా 10 years బ్యాక్ 15 years బ్యాక్ ఉన్న జనరేషన్ అనుకోండి, చదువుకున్న వాళ్ళే, ఎల్ఎల్బీలు అనుకోండి, డాక్టర్లు అనుకోండి, లేకపోతే పొలిటికల్ సైన్స్లు చేసిన వాళ్ళు అనుకోండి, దే ఆర్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్. సో ఇన్ దిస్ వే అట్లీస్ట్ వీ విల్ చేంజ్ ది పొలిటికల్ సినారియో అని చెప్పి మాకు అనిపిస్తుంది. రైట్. ఏంటి నెక్స్ట్ వరంగల్ కూడా ఇచ్చినట్టున్నారు, ఇన్ఛార్జ్ ఇచ్చారా ఏంటి, ఎట్లా అనిపిస్తుంది వరంగల్లో? ఆల్రెడీ అది కొంత టీఆర్ఎస్ కంచుకోట లాగా ఉంటుంది కదా వరంగల్ అంటే. వరంగల్ నార్మల్గా టీఆర్ఎస్ కంచుకోట లాగా ఉంటుందని మీరే చెప్పి, ఎమ్మెల్యేలంతా వాళ్ళే ఉన్నట్టున్నారు, ఎంపీ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు నాకు తెలిసి 4-5 times వరంగల్ పోయి రావడం జరిగింది. ఆపరేషన్ మొదలుపెట్టినాం, ఆడ ఇల్లు తీసేసుకున్నాం, ఆడనే ఉంటున్నాము. రేపు పొద్దున మళ్ళీ మాకు కోర్ కమిటీ మీటింగ్స్ ఇవన్నీ మాకు వాళ్ళ జితేందర్ రెడ్డి గారి లెవెల్లో సీనియర్ లీడర్లతో పాటు హీస్ డైలీ ఫోకసింగ్ ఆన్ దట్. సో నాకు తెలిసి అదే టెన్షన్కి ఎలక్షన్లు పెడతలేడేమో సీఎం సాబ్. అదే ఇప్పుడు ఎందుకంటే కంచుకోట ఈసారి వాళ్ళ కంచుకోట మా కంచుకోట కాబోతుంది కాబట్టి ఆ ఒక భయంతో ఇంకా ఎలక్షన్లు పెట్టట్లేదేమో అని చెప్పి మా వర్గంలో వీఆర్ థింకింగ్. ఏంటి మీకు ఆ స్మెల్ వచ్చిందా? మీరు పోయి టచ్ చేయండి పబ్లిక్ని, మీరు పోయి పబ్లిక్ని ఇట్లా కదిలియండి, వాళ్ళు చెప్పే వ్యతిరేకంగా వినండి, ఇంక అంతే. మేము పోయి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. అమ్మ మాకు ఇట్లా కమలం గుర్తు అని చూపి అంతే. వాళ్ళు ఏ విధంగా విసుకపడుతున్నారు అనేది మీకు అర్థమైపోతుంది. ఎందుకు అంత వ్యతిరేకత ఏముంది వరంగల్లో? మీకు అదేనండి, ఇప్పుడు సీఎం ఏడ కనిపిస్తుండండి, మీకు సీఎం ఏడ కనిపిస్తుండు. సీఎంగా ఇప్పుడు పైనుంచి వస్తుంది చెట్టు, లేకపోతే కింది నుంచి వస్తుంది గ్రోత్. సీఎం నీకు ఆదేశాలు ఇస్తే ఎమ్మెల్యేలు పనిచేస్తారు, మంత్రులు పనిచేస్తారు, మంత్రులు మంచికి ఆదేశాలు ఇస్తే నీకు ఎమ్మెల్యేలు పనిచేస్తారు, ఎమ్మెల్యేలు ఇది చేస్తే కింద ఉన్న సర్పంచ్లు కానీ వీళ్ళందరూ పనిచేస్తారు. నీకు ఆడ సీఎంఏ నీకు ఎవరికి దొరకనప్పుడు వీళ్ళకి ఏం చేయక ఇట్లా విలవిల్లాడిపోతుండ్రు నాయకులు. టీఆర్ఎస్ నాయకులకు ఏం చేయాలో అర్థమవుతలేదు. వాళ్ళు నెత్తులు కొట్టుకుంటున్నారు, అయ్యో నేను అనవసరంగా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని ప్రజాసేవ అని వచ్చినా, కానీ దెర్ ఇస్ నో డైరెక్షన్, దెర్ ఇస్ నో ప్రాపర్ డైరెక్షన్.
హౌ టు సాల్వ్ థింగ్స్ అనేది. సో అలాంటప్పుడు ఈ నాయకులు ఏం చేయగలుగుతారు? ఇంకా ప్రజల దగ్గర పోతే ప్రజలే రివర్ట్ అవుతున్నారు వాళ్ళకు. అందుకే మీరు ఎన్నో చూస్తుండ్రు టీవీలలో ప్రజలు ఏ విధంగా వాళ్ళని తరిమి రిటర్న్ రాకండి, పోకండి, మా దగ్గర ఇది చేయకండి, డోంట్ ఆస్క్ ఫర్ ఓట్ అని చెప్పి ప్రజలు ఏ విధంగా తిరుగుతున్నారో మీరే చూస్తుండ్రు. సీఎం దొరకట్లేదు అని చెప్తున్నారు, కానీ సీఎంఏ మారిపోతున్నాడనే ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కేటీఆర్ కాబోయే సీఎం చాలా చాలా త్వరలోనే ఆయన సీఎం సీట్లో కూర్చోబోతున్నారు. కేసీఆర్ రెస్ట్ తీసుకోవడమో, లేకపోతే బ్యాక్గ్రౌండ్లో ఉండి పొలిటికల్ గేమ్ ప్లే చేయడమో, లేకపోతే జాతీయ స్థాయిలో ఏదైనా ఆలోచన చేయడమో ఏదో చేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు వన్స్ సీఎం మారితే ఏదన్నా మొత్తం సెటప్ మారే అవకాశం ఉంది కదా, లేదా? నేనేమంటున్నా, ఈ 2023-24లో ఎప్పుడైతే జనరల్ ఎలక్షన్స్ వస్తాయో 100% టీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ప్రభుత్వం ఫామ్ చేయదని వాళ్ళకి అర్థమైపోయింది. భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని చెప్పి వాళ్ళకు ఇండికేషన్స్ ఉన్నాయి. సో అట్లీస్ట్ నేను ఒక ఎక్స్ సీఎం అని చెప్పుకోనీకే ఆయన సీఎం అవుతుండేమో. కేటీఆర్ ఎక్స్ సీఎం అని చెప్పుకోనీకే సీఎం అవుతుండేమో. ఇంకా వాళ్ళ పార్టీలు ఉంది, అది వాళ్ళ డిస్కషన్ కానీ వాళ్ళ ఇది. సో అయితే ప్రజకు ఏదైనా అయినా కాకపోయినా ప్రజలకైతే సేవ చేసేంత వరకు హీ విల్ బీ ఐడెంటిఫైడ్. ఇట్లా ద్రోహాలు చేసుకుంటా, కమిషన్లు తీసుకుంటా కోట్లు సంపాదించుకుంటుంటే ఎవరు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు, ప్రజలు ఆదరించరు. అంటే కేసీఆర్ ఇప్పుడు విజిబిలిటీ లేదు, ప్రజలతో కలవట్లేడు, నాయకులతో కలవట్లేదు, ఫామ్ హౌస్లో ఉంటున్నాడు, ఇట్లాంటివి అయితే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. కేటీఆర్ అయితే విజిబిలిటీ వస్తుంది, యాక్టివ్ ఉంటాడు, యువకుడు, తిరుగుతాడు, జిల్లాలు వెళ్తాడు, అందరితో ఇంటరాక్ట్ అవుతాడు, సమస్యలు పరిష్కరిస్తాడు. ట్విట్టర్లో పోస్ట్ పెడితేనే ఆయన రియాక్ట్ అయ్యి సమస్యలు సాల్వ్ చేస్తున్న వ్యక్తిగా కొంచెం పేరు ఉంది. కొంచెం సెటప్ మారుతుంది కదా. నేను అనేది అప్పుడు టీఆర్ఎస్కు మళ్ళీ కొంత ఊపు వచ్చే అవకాశం ఉండదా? లేదండి, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మారినా కూడా ఏమైపోయిందంటే ప్రజల్లో అది వచ్చేసింది. ప్రజల్లో ఆ ఒక్క బ్యాడ్ ఫీలింగ్ అనేది వచ్చేసింది టీఆర్ఎస్ పార్టీ మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఏ రీజనల్ పార్టీ, ఇట్స్ ఏ స్మాల్ పార్టీ, ఇట్స్ జస్ట్ ఏ స్టేట్ పార్టీ. ఇప్పుడు వీళ్ళకు పవర్ ఇస్తే ఏ విధంగా సెంట్రల్ ఫండ్స్లను మింకదింటుండ్రో అదే విధంగా ముందలు పోతారు. రేపు పొద్దున పబ్లిక్ బెనిఫిట్ కావాలంటే కేంద్రంలో ఎవరున్నారో వాళ్ళే స్టేట్లో ఉంటే అన్ని పనులు సక్రమంగా, ఎలాంటి ఇవి లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి డైవర్షన్స్ లేకుండా మేము బెనిఫిట్ అవుతాము అన్న ఒక అవగాహనకు పబ్లిక్ వచ్చేసిండ్రు. వీళ్ళు ఎన్ని గిమిక్స్ చేసినా, ఎంత మారినా, ఎంత ట్విట్టర్లు, టీవీలు చెప్తున్నా కదా, టీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఓన్లీ బ్రాండింగ్. వాళ్ళ ఫోకస్ ఈజ్ ఓన్లీ బ్రాండింగ్. ఎంతసేపు స్టిక్కర్లు వేద్దామా, ఎంతసేపు పబ్లిసిటీ చేసుకుందామా, ఎంతసేపు ఈ విధంగా మనము డిస్ప్లే ఇద్దామా. వీళ్ళ పనులన్నీ మీరు ఒకసారి గమనిస్తే దే ఆర్ ఆల్ టెంపరవరీ జాబ్స్. ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్, ఒక ఇండిపెండెంట్ సొల్యూషన్, ఒక లాంగ్ రన్ అనుకోండి అనేది మీకు వాళ్ళు చేసిన పనులలో ఎక్కడ లేదు. అది ఏది ఆ పార్టీ ఆ టైము ఏదో కాలం గడిచిపోయిందా, మేము గెలిచిపోయినామా, మేము ఏదన్నా వర్క్ చేసినా కానీ ఆ 5 years 10 years పని చేసిందా అన్న కాన్సెప్ట్లోనే ఉన్నారు వాళ్ళు. దే ఆర్ నెవర్ థింకింగ్ అబౌట్ లాంగ్ రన్. అలాంటప్పుడు పబ్లిక్ కూడా పబ్లిక్లో వచ్చేసింది అది బేసికలీ. టీఆర్ఎస్లో కూడా కేటీఆర్ సీఎం కావాలి, సీఎం అయితే బాగుంటుంది, కేటీఆర్కి అన్ని అర్హతలు ఉన్నాయి, ఇట్లా కొంతమంది స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, మీరు గమనిస్తూ ఉన్నారు. ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఏంటంటే మానసికంగా సిద్ధం చేస్తున్నారా పార్టీని, ప్రజల్ని? అంటే ఇప్పుడున్న ఈ ప్రస్తుతానికి ఉన్న డౌన్ఫాల్లో ఏదో కొంచెం లేపుకోవాలని ట్రై చేస్తుండ్రేమో. ప్రస్తుతానికి ఉన్న నెగిటివిటీని కొంచెం లేపుకోవాలని చేస్తుండ్రేమో. బట్ 100% పీపుల్ విల్ రియాక్ట్ ఆన్ ఇట్. చూద్దాం ఏం జరగబోతుందో. టీఆర్ఎస్ అంటే రకరకాల డేట్లు వస్తున్నాయి, ఏదేదో చెప్తున్నారు, 18వ తారీఖు సీఎం అవుతారని, ముహూర్తాలు చూస్తున్నారని, అట్లా ఇట్లా మరి ఏమవుతుందో చూద్దాం. రెండోది ఇంకోటి, నాగార్జున సాగర్ కూడా చాలా పెద్ద బై ఎలక్షన్. బీజేపీకి ఏమైనా స్కోప్ కనిపిస్తుందంటే అక్కడ దుబ్బాకలో అంటే రఘునందన్ రావు ఒక సింపతి, కొంత పార్టీ ఏదో ఉంది, వాతావరణం బయటపడ్డారు. నాగార్జున సాగర్లో అట్లా ఏం కనపడట్లేదు కదా ఇప్పటివరకు అయితే. అంటే నాగార్జున సాగర్లో ఎట్లుందంటే ప్రస్తుతానికి నేను చెప్పానంటే భారతీయ జనతా పార్టీలో మొత్తం ఉన్న నాయకులంతా మొత్తం క్రమశిక్షణ కలిగి ఉండే నాయకులు, పార్టీ కోసం కానీ ప్రజల కోసం కానీ ఎంత దూరమైనా పోగలే నాయకులు. గతంలో జరిగిన ఎలక్షన్స్ అనుకోండి, ఇదేమనుకోండి, ఆ టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ మాకేదో బాగు చేస్తారు అని చెప్పి వన్ సైడెడ్గా ఆనాడు ఎలక్షన్ జరిగింది. ఆనాడు
జరిగిన ఎలక్షన్ దీంట్లో. కానీ మా భారతీయ జనతా పార్టీలో కమిటెడ్గా ఉన్న నాయకులు, ఎన్నో ఏండ్లకెళ్ళి ఉన్న నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల సంక్షేమాల కోసం పోరాటం చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సో ఈసారన్నా మాకు అవకాశం ఇస్తారేమో అని చెప్పి మేము ఆశిస్తున్నాము. అండ్ ఆ విధంగానే పని చేసుకుంటూ కూడా పోతాం. కానీ జానారెడ్డి పెద్ద నాయకుడు, కాంగ్రెస్ పార్టీ చాలా ఉత్సాహంగా ఉంది, ఈసారి ఖచ్చితంగా మేము గెలవబోతున్నాము, మేము గెలిస్తే ఈ దుబ్బాక గ్రేటరు ఇవన్నీ పోతాయి, బీజేపీ కంటే మళ్ళీ మేమే ప్రత్యామ్నాయం అని చెప్పుకోవడానికి మాకు ఒక స్కోప్ దొరుకుతుందన్న లెక్కలో ఉన్నట్టున్నారు. కాంగ్రెస్కి ఏం అట్లా వాతావరణం ఏం లేదంటారా? వాతావరణం అని కాదండి, కాంగ్రెస్లో కూడా కొంచెం మంచి లీడర్స్ ఉన్నారు, కాదనను. మంచి లీడర్స్ ఉన్నారు, మాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్స్ ఉన్నారు, సీనియర్ లీడర్స్ ఉన్నారు, బాగున్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం ఏమైందంటే సపోర్ట్ లేదు. వాళ్ళకు సపోర్ట్ లేదు. వాళ్ళు ఒకవేళ గెలిచినా కూడా ఏం చేయలేని పరిస్థితి. అదే బీజేపీల నాయకులు గెలిస్తే కేంద్రం నుంచో లేకపోతే వాళ్ళకున్న రిలేషన్ల వల్ల సెంటర్కి వెళ్ళి ఫండ్స్ మాట్లాడో లేకపోతే కేంద్రంకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రెషర్ పెట్టో లేకపోతే ఏదైనా చేసో వీళ్ళు సాధించుకునే కెపాసిటీ భారతీయ జనతా పార్టీలో ఉంది. కాంగ్రెస్లో మంచి నాయకులు ఉన్నప్పటికీ వాళ్ళకి అట్లా చేసుకోలేని పరిస్థితి, గెలిపించుకొని కూడా లాభం లేని పరిస్థితి. మళ్ళీ రేపు పొద్దున వాళ్ళు ఆ నిస్సహాయతని ఏనాడు పోయి మళ్ళీ టీఆర్ఎస్లో జాయిన్ అవుతాడో అనేది నమ్మకం లేని పరిస్థితి. ఇది కాంగ్రెస్ పరిస్థితి. అట్లున్నప్పుడు ఏం చేయగలుగుతారు చెప్పండి? ప్రజలు కూడా నమ్మట్లేదు. ఇప్పుడు రేపొద్దున కాంగ్రెస్లో గెలిచిండ్రు అనుకోండి, రేపొద్దు ఇమీడియట్గా నేను ఒక 50 కోట్లు ఇస్తా టీఆర్ఎస్లోకి వచ్చేసాయి అని చెప్పిన పార్టీ ఫిరాయింపు చేసినా ఆశ్చర్యం లేదు. అట్లా మొన్నటి వరకు జరిగినట్టేవే గవి. రైట్, చూద్దాం సాగర్లో ఏం జరగబోతుందో. రెండోది ఏంటి, ఎట్లా ఉందండి మహబూబ్ నగర్ పరిస్థితి? అంటే మీ సొంత నియోజకవర్గం, మీ ఫాదర్ది. పోయినసారి డీకేఆర్ఎన్ గారు పోటీ చేసినట్టున్నారు, మీరు యాక్టివ్గా ఉన్నారా? ఎట్లా ఉంది నియోజకవర్గంలో మొత్తం? కానీ మీరు కానీ ఎట్లా? మొత్తం మేము 100% ఆనాడు ఏనాడైతే డీకేఆర్ఎన్ గారికి టికెట్ ఇవ్వడం జరిగిందో నేను కానీ మా ఫాదర్ కానీ 100% మేడం వెంబడే ఉండి, అరుణ మేడం వెంబడే ఉండి, ఆమెతో పాటు నేను మొత్తము ప్రోగ్రామ్స్ అన్నీ షార్ట్అవుట్ చేసుకొని ప్రతి దగ్గర మేము తిరిగి మేడంకి రకరకాలుగా అన్నీ మొత్తం వీ హ్యావ్ యూజ్డ్ మొత్తం మాకున్న సోర్సెస్ అన్నీ పెట్టేసి మేడం కోసం ఆ రోజు పనిచేయడం జరిగింది, పార్టీ కోసం. అండ్ మా మహబూబ్ నగర్ పార్లమెంట్ వచ్చేసి మహబూబ్ నగర్, కొడంగల్, షాద్ నగర్, నారాయణపేట్, మక్తల్, దేవరకద్ర, జర్చర్ల 7 కాన్స్టిట్యున్సీలు వస్తాయి. ఈ కాన్స్టిట్యున్సీలలో కూడా నాయకులు కూడా భారతీయ జనతా పార్టీలో బలంగా ఉన్నారు, గట్టిగా ఉన్నారు. ఓకే, కొన్ని రోజులు గుర్తింపు రాకపోయినా ప్రజల మధ్యలోనే ఉండి పని చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఈసారి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ కూడా భారతీయ జనతా పార్టీ వస్తుందన్న గట్టి నమ్మకంతో ఉన్నాం. మొన్న ఎందుకు ఓడిపోయారు డీకేఆర్ఎన్ గారు? మంచి ముఖ్యమైన నాయకురాలు, రాష్ట్ర స్థాయిలో గుర్తింపున్న నాయకురాలు. రెండోది లోకల్గా మంచి పరపతి ఉన్న నాయకురాలే ఆవిడ. ఎందుకు అంటే పార్టీ కొత్త కావడం, బీజేపీ వల్ల ఓడమా లేకపోతే ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 థింగ్స్ అండి. ఇప్పుడు డీకర్ణమ్మ మేడము పక్క పార్లమెంట్లకు వస్తారు, గద్వాలు అదంతా నాగర్ కర్నూలు పార్లమెంటు. ఆడికెళ్ళి వచ్చి మహబూబ్ నగర్ పార్లమెంట్లో నిలబడము కొంచెము అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అప్పుడే అదే టైంలో కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చిండ్రు. సో ఆ మాట ప్రజల్లోకి సింక్ అయ్యిందో లేదో అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. అట్లా ఆ విధంగా ఏమన్నా మైండ్ పబ్లిక్ మైండ్లో అది సింక్ కాకపోయి ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడే ఇది పార్టీలోకి వచ్చిండ్రు అని చెప్పి ఇది. అండ్ రెండోది ఏంటంటే పబ్లిక్లో కూడా ఆమె ఎన్నో రోజులు కాంగ్రెస్లో సీనియర్ లీడర్గా పనిచేసిండ్రు, మంత్రిగా పనిచేసిండ్రు అన్న విధంగా అట్లా ఏమన్నా ఆలోచనలు ప్రజల మధ్యలో అట్లా ఏమన్నా ఉంటుందేమో. అండ్ ఇంకోటి ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టిండ్రు అన్నాడు. ఎందుకంటే దట్ వాజ్ ఏ పారాషూట్ టికెట్. దట్ ఈజ్ ఏ కంప్లీట్ పారాషూట్ టికెట్. పారాషూట్లు ఇట్లా వచ్చిండు, టికెట్ తీసుకుంటూ గెలిచిండు. పెద్ద యాక్టివ్గా కనపడట్లేరు, వినపడట్లేరు, ఎక్కడ ఉన్నట్టు కూడా కనిపించరు. ఏమో ఇంకా ఆ క్వశ్చన్ మార్కు పబ్లిక్కి ఆ టీఆర్ఎస్ పార్టీకి వేయండి. మీరు ఏడున్నారు మీ ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ అని. అంటే మేము అవుట్ సైడ్, మీరు లోకల్ కదా, మీకన్నా కొంత విజిబిలిటీ కానీ అవన్నీ ఏమైనా కనిపిస్తున్నాయి ఎంపీవి? అంత
ఓకే కనిపిస్తుంది కానీ ఆ రేంజ్లో అయితే లేదు. మ్మ్. ఒక ఎంపీ వస్తున్నాడు తిరుగుతున్నాడు అనే రేంజ్లో అయితే పెద్ద వాయిస్ కూడా ఉన్నట్లేదు. లేదు. అదే జితేందర్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే ఆ రోజు స్కోప్ ఉండేదా ఏమన్నా మహబూబ్ నగర్? జితేందర్ రెడ్డి గారికి బీజేపీ నుంచి టికెటా? మ్మ్. జితేందర్ రెడ్డి గారికి బీజేపీ టికెట్ ఉంటే మంచి అవకాశాలే ఉండేటివి మంచిగా. ఎందుకంటే ఆల్రెడీ మాకు తెలిసిన గ్రౌండు, మాకు ప్రతి ఒక్క గుర్తింపు ఉన్న గ్రౌండు, ఆల్రెడీ ఫ్లోర్ లీడర్గా పనిచేసిన కాన్స్టిట్యున్సీ, ప్రజల మధ్యలో గల్లీ గల్లీ తెలిసిన ఇది. సో పాత బీజేపీ మళ్ళా మ్మ్. గర్వాపసి. సో అట్లా పాజిటివ్ డైరెక్షన్స్ కూడా ఉండిండొచ్చు. అది ప్లస్ అయ్యిండొచ్చు. రైట్. ఏంటి మీ ఫోకస్ ఏంటి మహబూబ్ నగర్లో? ఎక్కడన్నా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏమైనా ఫోకస్ చేస్తున్నారా? ఎట్లా మీ గోల్? నా గోల్ 100% పాలిటిక్స్లో ఉండడం అండ్ మహబూబ్ నగర్ ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేయాలనేది నా గోల్. అసలు నేను పాలిటిక్స్లోకి ఎలా వచ్చానంటే, ఫాదర్ ఎంపీ అయినప్పుడు గ్రౌండ్లో తిరిగేటోళ్ళు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఫ్యామిలీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు నార్మల్గా ఎలక్షన్ టు ఎలక్షన్లే కనిపిస్తారు. క్యాండిడేట్ కోసము ఎలక్షన్ టు ఎలక్షన్లే ప్రచారానికి వస్తుంటారు ఫ్యామిలీలు ఉన్నోళ్ళు. కానీ నేను అట్లా ఉండొద్దు. నేను 100% మా ఫాదర్ బిజీ ఉన్నా నేను అటెండ్ కావాలా, నేను ప్రజల మధ్యలో తిరగాల, నేను ఆ రిలేషన్ బ్రేక్ చేయొద్దు. ఏమన్నా నువ్వు ఆ రోజు వచ్చినావు ఈరోజు మళ్ళీ రాలేదు, మళ్ళీ ఎలక్షన్కి వచ్చినావు అన్న మాట నాకు రావద్దు అన్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది సో అదే కంటిన్యూ అవుతుంది. అదే ర్యాపో, అదే కార్యకర్తల మధ్యలో ర్యాపో అనుకోండి, లేకపోతే ఆడ లోకల్ ఉండేటోళ్ళ మధ్యలో ర్యాపో అనుకోండి, అదే సేమ్ ర్యాపో ఐఎమ్ కంటిన్యూయింగ్. రేపొద్దున నన్ను అవకాశం వచ్చి ఒక పార్టీ నన్ను ఆదేశిస్తే ఐ విల్ 100% కంటెస్ట్. ఎమ్మెల్యే అనుకుంటున్నారా, ఎంపీ అనుకుంటున్నారా? ఏంటి మీ ప్రాథమిక ఆలోచన? రెండోది ఏదో నియోజకవర్గం కాన్సన్ట్రేషన్ చేయాలి కదా. నేను మొత్తం పార్లమెంట్ తిరుగుతున్నానండి, ఒక్క ఫోకస్డ్ ఇదని కాదు నాకు. కానీ మంచిగా కొంచెం గుర్తింపు, ఒక మిథున్ రెడ్డి అనేది ఉన్నది అని తెలిస్తే ఒక మహబూబ్ నగర్లో, షాద్ నగర్లో, కొడంగల్లో నాకు ఒక గుర్తింపు అనేది ఉంది. అంటే మిథున్ రెడ్డి డెఫినెట్గా వస్తాడు, తిరుగుతాడు, పోతాడు అని ఒక గుర్తింపు బాగా టచ్ ఉంది. తర్వాత అక్కడ కూడా నన్ను ప్రజలు ఒక యువ నాయకుడు సాల్వ్ చేస్తాడు ప్రాబ్లమ్స్, 100% రిసీవ్ చేసుకుంటాడు, అట్లీస్ట్ చేయలేకపోయినా అడ్రస్ చేస్తాడు అన్న ఒక కాన్సెప్ట్లో మాత్రం ప్రజలు ఉన్నారు. పార్టీ కూడా నన్ను ఒక యువకునిలాగా చూస్తుంది, మంచిగా ఆదరిస్తుండ్రు. సంజయ్ అన్న కూడా నన్ను పిలిచి నువ్వు పోయి పని చేసుకో, మంచిగా చేసుకో, ప్రజాదరణ పొందు ఫస్ట్, తర్వాత చూద్దాము ఇది అది అనడంతో నేను ఫస్ట్ ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో పని చేసుకుంటూ ముందలు పోతున్నా. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కొడంగల్కి ఏమైనా ప్రయత్నం చేశారా? అసెంబ్లీ టికెట్ అడగడం కానీ? కొడంగల్ టికెట్ నేను ఎప్పుడు అడగలేదు. మా ఫాదర్ కూడా కంటెస్ట్ చేయమంటే అవసరం లేదు వద్దు అన్నారు. అండ్ కానీ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కొడంగల్లో కూడా బాగా ఓడగొట్టడంలో మీరు ఒక కీలక పాత్ర పోషించారంట. ఏంటి అంత చేయగలిగారు? నిజానికి ఎవరు రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోతారని ఊహించరు కూడా ఊహించలే, ఎందుకంటే బయట ఆయనకున్న ఇది దానివల్ల. కానీ కింద మొత్తం ఆపరేషన్ చాలా అంటే అప్పుడు మాకు ఆ రోజు ఆనాడు పార్టీ ఇచ్చిన ఆదేశాలు, టీఆర్ఎస్ ఆ రోజు మాకు ఇచ్చిన ఆదేశాలు ఎట్టి పరిస్థితులలో మన క్యాండిడేట్ గెలవాలని. ఆ విధంగా మేము పని చేసుకుంటూ పోయినాం. మాకు ఆపోజిషన్ ఎవరు, ఈయన రేవంత్ రెడ్డియా, లేకపోతే ఆపోజిషను ఆ రోజు బీజేపీ నుంచి నాగూరావు నామోజీ గారు ఉండేటప్పుడు వాళ్ళ అట్లా చేయలేము. మేము డెడికేటెడ్గా ఫోకస్డ్గా పబ్లిక్ని ఎలా ఆకర్షించుకోవాలా, వాళ్ళకి మేము ఏం చేయగలము, ఏమి ఇవ్వగలము అనే కాన్సెప్ట్తోనే ముందుకు పోయినాం. ఎట్లా చేయగలిగారు? ఎట్లా బ్రేక్ చేశారు? కొంచెం రేవంత్ రెడ్డి ఇమేజ్ని బ్రేక్ చేయాలి, కాంగ్రెస్ పార్టీని ఇది చేయాలి, ప్లస్ టీఆర్ఎస్ని పెంచుకోవాలి. ఎట్లా చేయగలిగారు? ఎట్లా అంటే ఇప్పుడు మెయిన్లీ ఐ వాజ్ వెరీ ఫోకస్డ్ ఆన్ యూత్. ఇప్పుడు నేను కూడా ఒక యంగ్స్టర్ని కాబట్టి మెయిన్గా యూత్ ప్రోగ్రామ్స్, అవగాహన సదస్సులు, బైక్ ర్యాలీసు, తర్వాత వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడము, అలా యూత్ ప్రోగ్రామ్స్లో నేను కంప్లీట్గా నిమగ్నం అయ్యి అట్లా పని చేసుకుంటూ పోతే పబ్లిక్ యూత్ వాజ్ విత్ అస్ దట్ డే. కానీ ఈరోజు ఏమైపోయిందంటే భారతీయ జనతా పార్టీలో వీఆర్ ఆల్సో సేమ్ కమిటెడ్.
మేము 100% మేమేందంటే నా స్టైల్, స్పెషల్లీ నా స్టైల్, మా ఫాదర్ స్టైల్ ఏంటంటే మాకు ఒకరిని విమర్శించడం కానీ, ఒకరిని వ్యతిరేకం చేయడం కానీ, ఒకరి గురించి తప్పు మాట్లాడడం కానీ మాకు ఇంట్రెస్ట్లో లేదు. ఆ పాలిటిక్స్ మాకొద్దు. మేము ఏం చేయగలము, మేమేం చేస్తాము, మేము అది డెలివర్ చేయగలమా, చేసినామా, ప్రామిస్ ఇచ్చినామా, చేసినామా లేదా, దాని మీద నా మీద నువ్వు స్కోర్ వెయ్యు, మార్కులు వెయ్యు నాకు. ఒకవేళ నేను చేయలేకపోతే దాన్ని 100% నువ్వు గెలవనియవు, 100% నువ్వు ఓట్ వేయవు. కాబట్టి మేము చేసినాం అంటే వి వాంట్ టు గో ఆన్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్. వీ డోంట్ వాంట్ టు గో ఆన్ మాకు ఇట్లా ఒకరిని విమర్శించి, ఒకరిని తొక్కి, ఒకరి గురించి మాట్లాడి, ఒకరి గురించి తప్పు చేసి, ఇది చేసి అట్లాంటి పాలిటిక్స్లో మాకైతే ఇంట్రెస్ట్ లేదు. కానీ కొడంగల్లో 150 కోట్ల వరకు ఖర్చు పెట్టింది టీఆర్ఎస్ రేవంత్ను ఓడగొట్టడానికి అనే ఓ ప్రచారం ఉంది కదా. రెండుది కొంత పట్టుబడ్డాయి ఆ గెస్ట్ హౌస్లలో వాళ్ళ బామ్మర్ది ఏదో చెప్తుంటారు. ఏమో ఫైనాన్స్లో నేను అంత ఇంటర్ఫియర్ కాలేదు. ఫైనాన్స్ దీంట్లలో నేను ఐ హావ్ నెవర్ ఇంటర్ఫియర్డ్. నాకు అప్పచెప్పిన పని మాత్రం నేను కరెక్ట్గా చేసుకొని వచ్చిన. రైట్. ఏంటి మీరంటే మీ ఫాదర్ కానీ మీరు కానీ బాగా డబ్బులు ఖర్చు పెడతారు అనేది ఒకటి ఉంది సొంతంగా. అంటే అవినీతి ఎక్కడ ఒక మాట కూడా లేదు, అది ఎక్కడ ఎవరు చెప్పలేదు, నేనైతే ఎక్కడ కూడా వినలేదు. కానీ మీరు సొంతంగా సంపాదించుకుంది ఎక్కువ ఖర్చు పెడుతుంటారు అని, లేకపోతే అడిగిన వాళ్ళకి ఎవరికైనా ఖచ్చితంగా సాయం చేస్తారని, ఇట్లాంటివి ఏదో ఉన్నాయి. ఎందుకంత ఇది 100% నేను అదే చెప్తున్నా కదండి. మహబూబ్ నగర్ ప్రజల కోసము జితేందర్ రెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ ఎల్లప్పుడూ ఉన్నారు. జెన్యున్గా ఒకరికి ఒక కష్టం వచ్చిందంటే మేము దాన్ని అడ్రస్ చేయనీకే, మ్యాక్సిమం మాకైనంత వరకు సహాయం చేయనీకే మేము ఎప్పటికీ ముందుంటాం. అదైతే గ్యారంటీ. ఎందుకంటే అది మాకు మా తాతగారి నుంచి ఉంది. అది మనం ఒకరికి హెల్ప్ చేస్తేనే మనకు అది మన జీవితానికి అదొక ప్లస్సు, మనకు పుణ్యము అన్న విధంగా మనకు చెప్పడం జరిగింది, మాకు నేర్పించడం జరిగింది. మా ఫాదర్ కూడా అదే చెప్తారు, నేను కూడా అదే విధంగా ముందరకు పోతున్నా. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా జితేందర్ రెడ్డి గారు హెలికాప్టర్ నుంచి ఇది చేయించారట అప్పట్లో. అది ఒక పెద్ద వార్త అయింది కదా అప్పట్లో. ఎందుకు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఆ టైంలో ఈ ఎలక్షన్ కమిషన్ రూల్స్ అట్లాంటివి ఏం లేకుండే, పెద్ద ఏం లేకుండే. వాళ్ళు సల్లింది ఫ్యాంఫ్లెట్లు. అదే పాంప్లెట్లు. హెలికాప్టర్ మీద నుంచి సల్లింది ఫ్యాంఫ్లెట్లు. అందరూ డబ్బులు జల్లిండ్రు అంటారు. డబ్బులు ఎవరు చల్లుకోరు, అట్లా చల్లింది మాత్రం ఫ్యాంఫ్లెట్లు. ఇంకా అదొక పబ్లిసిటీ ఆ టైంలో. ఎందుకు వచ్చింది అలాంటి ఆలోచన? అది ఎవరిది? జితేందర్ రెడ్డి గారిదేనా లేకపోతే? జితేందర్ రెడ్డి గారు. అంటే అప్పట్లో తను ఎన్ఆర్ఐ కదా. అవును. తను అప్పట్లో మస్కెట్లో ఉండే ఎన్ఆర్ఐ. బాగా ఫ్లైట్లలో హెలికాప్టర్లో తిరుగుతుండే తను. సో ఇది ఒక ఐడియా వచ్చి ఉంటుందేమో, ఇట్లా ఈ విధంగా అయితే తొందరగా మన ఫ్యాంఫ్లెట్లు ఊర్లలో తొందర రీచ్ అవుతాయి అని చెప్పి అదొక ఆలోచన వచ్చిందేమో అప్పుడు క్రియేటివ్గా. ఫస్ట్ టీడీపీలో ఎంటర్ స్టార్టింగ్ రాజకీయాల్లోకి రావడం బీజేపీ ఉండేనా? స్టార్టింగ్ లక్ష్మీ పార్వతి టీడీపీ. అదే లక్ష్మీ పార్వతి టీడీపీలో కంటెస్ట్ చేయడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత ఇమీడియట్గా బీజేపీలోకి వచ్చేసిండ్రు. అండ్ ఎలక్షన్స్ కూడా అప్పట్లో త్వరలో జరిగినాయి. 5 years ఇది కాకుండా త్వరలో జరిగింది. బీజేపీలో కూడా ఒకసారి కంటెస్ట్ చేసి ఓడిపోయారు, జైపాల్ రెడ్డి గారి మీద ఓడిపోయారు. దాని తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్స్ త్వరలోనే వచ్చినాయి, వెరీ త్వరలో 12 months 13 monthsలోనే ఎలక్షన్స్ వచ్చినాయి మళ్ళీ. అప్పుడు హీ వన్ యాజ్ ఎ బీజేపీ ఎంపీ. పొత్తు తర్వాత ఉండే, పొత్తు దాని నెక్స్ట్ ఎలక్షన్ ఉండే. తర్వాత టీఆర్ఎస్ మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో టీఆర్ఎస్కి వచ్చినట్టు. రైట్. ఏంటి ఇప్పుడు సాఫీగా జరిగిపోతున్న ఎంత పాలిటిక్స్, బీజేపీ ఖచ్చితంగా పవర్లోకి వస్తుందన్న నమ్మకంతో పనిచేస్తున్నారు 100%. మాకు భారతీయ జనతా పార్టీలో మాకు ఇప్పుడున్న జోష్ తోటి, మోటివేషన్ తోటి మా బండి సంజయ్ అన్న అధ్యక్షుడు ఎప్పుడైతే అయినరో యాక్టివిటీ కూడా చాలా పెరిగిపోయింది. చేస్తున్నారు కదా, విపరీతమైన చేరికలు వస్తున్నాయి. విపరీతమైన చేరికలు, ప్రోగ్రామ్స్ ఇవన్నీ. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రామ్ మందిర్ నిధి సేకరణ ప్రోగ్రాము 100% ప్రతి ఒక్క మనిషి వాళ్ళొక్క కష్టార్జితాన్ని రామ్ మందిర్లో ఎంతో కొంత డొనేట్ చేస్తే అది ఒక ఇటుకగా మారి
ఆ దేవుని దగ్గర పోయి ఆ ఇటుక అయోధ్య రామ మందిర్లో నీ పేరు మీద ఒక ఇటుక ఉంటుంది అన్న ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు ఆ రామ్ మందిర్ నిధి సేకరణ కార్యక్రమం చేయబడం పడుతుంది. 100% మీకు తెలిసిందే, టాటా కానీ బిర్లా కానీ ఎవరన్నా వచ్చి ఆ ఫండ్ ఇచ్చి టెంపుల్ కట్టొచ్చు, కానీ దానికి ఆ పేరు మళ్ళా బిర్లా మందిర్ అనో టాటా మందిర్ అనో రాకుండా ప్రతి ఒక్క ఇండివిజువల్, ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందూ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటే ఇది ఒక మనది, అయోధ్య భవ్య మందిరము మనది అన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జనరేషన్కి, ఈ యొక్క తరానికి ఇది దొరికిన ఒక గొప్ప అవకాశం. ఎంతోమంది, నాకు తెలిసి 4 లక్షల పైన మంది చనిపోయినారు ఈ అయోధ్య రామ మందిర్ కోసం. ఎన్నో ఏండ్లు కేసులు నడిచినాయి రామ్ మందిర్ కట్టనికే వీలు లేదని. కానీ ఈ యొక్క జనరేషన్కి మనకు వచ్చిన అదృష్టం ఇది. మన జనరేషన్లో మన డబ్బుతోటి రామ్ మందిర్ని కడుతున్నారు. రేపొద్దున నా కొడుకులు కానీ మన్మడ్లు కానీ వాళ్ళు ఆడికి పోయినప్పుడు మా తాత ఇన్ని లక్షలు ఇచ్చిండే, ఇంత 10,000 ఇచ్చిండే, ఇంత 100 రూపాయలు ఇచ్చిండే ఈ టెంపుల్లో, ఇగో మా పేరు మీద మా కుటుంబం పేరు మీద కూడా ఒక ఇటుక దీని మీద ఉంది అని చెప్పి వాళ్ళు ఆడికి పోయినప్పుడు ఆ సంతోషమే డిఫరెంట్ ఉంటుంది కదా, ఆ ఆలోచనే, ఆ థాటే డిఫరెంట్ ఉంటుండే. సో ఆ అదృష్టము మనకి ఈ జనరేషన్కి వచ్చింది. దేవుణ్ణి బాగా నమ్ముతారా ఫాదర్ కానీ మీరు కానీ? మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామిని డైలీ పొద్దున్న లేచి మొక్కుతాము, బేసిక్ పూజ చేసుకుంటాము, ఇది చేసుకుంటాము. మాకు కావాల్సిన చిన్న చిన్న కోరికలు ఏదో అడుగుతాము. దాని తర్వాత మళ్ళీ పూజలు యజ్ఞాలు ఇవన్నీ అంటే ఇంట్లో బేసిక్ వ్రతాలు చేసుకుంటాం, కానీ ఈ యజ్ఞాలు అవన్నీ చేసుకుంటా దేవుణ్ణి అంత డిస్టర్బ్ చేయము. ఇప్పుడు ఒక మనిషిని కూడా బాగా ఓకే ఇరిటేట్ చేసిండాం అనుకోండి, పోరా అని చెప్పి పక్కకు పెడతాడు. మనకేం కావాలో అడగాలి, వదిలేయాలి. అట్లాంటిదే దేవుని దగ్గర కూడా మాకు దేవుడా ఇట్లా అని చెప్పి అడుగుతాము, ఇది చేసుకుంటాము, వదిలేస్తాము. దేవుణ్ణి కూడా ఓవర్గా ఇరిటేట్ చేసేసినాం అనుకోండి, ఇవి చేసి అవి చేసి దేవుడు మనల్ని పక్కకు పెడతాడేమో అని చెప్పి ఆలోచన. ఏం చదువుకున్నారు మీరు? నేను MBA చేశాను. నేను 10th వరకు హైదరాబాదు, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, బ్లూమ్స్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి అజీజ్నగర్లో ఉండేది. తర్వాత ఇంటర్మీడియట్ 11th 12th డేరాడూన్లో చేసిన. దాని తర్వాత ఇంజనీరింగ్ చేసి హాంకాంగ్లో 1 year జాబ్ చేసి ప్యారిస్ వెళ్ళిపోయినా. ప్యారిస్లో MBA చేసి మళ్ళీ బ్యాక్ టు హాంకాంగ్ వచ్చేసిన. ఆ పాత జాబ్ కంటిన్యూ చేద్దాం విత్ MBA డిగ్రీ. అట్లా ఒక 2-3 years జాబ్ చేసి 2009 ఐ హావ్ కమ్ బ్యాక్ టు ఇండియా. 2009 నుంచి డాడ్ ఎంబడి యాక్టివ్ పాలిటిక్స్ అండ్ ఇంటూ బిజినెస్. ఆయన పిలిచారా, మీరు వచ్చారా? పాలిటిక్స్ ఇవన్నీ, జాబు, బయట లైఫ్ ఇవన్నీ సహజంగా కొంత ఎంజాయ్మెంట్. నాకు పర్సనల్గా హ్యాడ్ అన్ అంబిషన్ అండి. ఎందుకంటే ఎంతసేపు జాబ్ చేస్తుంటే ఆ డబ్బులు అక్కడికే ఎగిరిపోయేటివి, ఖర్చులకు అయిపోయేది, సేవింగ్స్ అనేది అంత ఉండకపోయేటివి. ఎండ్ ఆఫ్ ది డే యు ఆర్ వర్కింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్ అండ్ నువ్వేం చేసినావు అన్న పాయింట్ లేకుండే ఆడ. సో నాకు అంబిషన్ ఏముండేనంటే నాకు అంబిషన్ ఏ విధంగా ఉండేనంటే, నేను రేపు పొద్దున ఒక 10 years తర్వాత నువ్వు ఏం చేసినావురా అంటే చూపించుకోనికి ఒకటి ఉండాలా. ఒక ఇండస్ట్రీయో, ఒక ప్రోడక్టో, ఒక డెవలప్మెంటో, ఒక సాఫ్ట్వేరో అని చూపించుకోనికే దిస్ 10 years ఐ హ్యావ్ స్పెంట్ లైక్ దిస్ అని చెప్పి ఉండాలా అన్న ఒక అంబిషన్ తోటే ఐ హ్యావ్ కమ్ బ్యాక్. 2009లో ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ఇండస్ట్రీ సెల్ఫ్, నేనే, నో హెరిడేటరీ, నో ఫ్యామిలీ బిజినెస్. ఇది 100% డాడ్ సపోర్ట్ ఉంది, బట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్ ఇండస్ట్రీ అది. అండ్ మొత్తము వి క్యాటర్ టు డిఫెన్స్ ప్రొడక్షన్. మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి మిజైల్స్, ఆకాష్, సుఖాయ్, P-75 సబ్మెరీన్, తర్వాత ఎన్నో ఇస్రో ప్రోగ్రామ్స్, దీని అన్నిట్లో మా ఒక కాంపోనెంట్స్ కానీ అసెంబ్లీస్ కానీ ఉంటాయి. ఇక్కడనే బాలనగర్లో యూనిట్, కొత్తది ఆదిబట్లలో కడుతున్నా. ఏంటంటే మరి మీరు ఈ ఫీల్డ్కి ఎట్లా వెళ్ళారు? మీరేం MBA చేసా అంటున్నారు, మరి ఇదేం కంప్లీట్ డిఫరెంట్. MBA నేను చేసింది ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్.
సో ఆ వేలో ఇప్పుడు మాకున్న బిజినెస్లో దేర్ ఆర్ మెనీ ఫారెన్ ఇంట్రాక్షన్స్. సో ఆ విధంగా నాకు ఎట్లా అంటే ఆ, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా మన కాన్సెప్ట్ అనుకోండి, బట్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఉన్న టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అని వస్తుంది మనకు బయట దేశాల నుంచి. వీల్ హ్యావ్ టు టేక్ ది టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా వీల్ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ మెనీ బిజినెస్ హెడ్స్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ ఆల్. సో ఆ విధంగా వెన్ ఐ హ్యావ్ గాన్ ఇన్ టు స్టడీ డీపర్ స్టడీ అండ్ ఆల్ డిఫెన్స్ కాంట్రాక్ట్స్ అండ్ డిఫెన్స్ ప్రొడక్షను అండ్ ప్రిసిషన్ ఇంజనీరింగ్ అంటాం దీన్ని. వెరీ టెక్నికల్ జాబ్స్, వెరీ టెక్నికల్ మెకానికల్ జాబ్స్. ఈ ప్రిసిషన్ ఇంజనీరింగ్లో మనం ట్రై చేసుకుంటే ఇన్ అ లాంగ్ రన్ ఇట్ విల్ బి అ వెరీ గుడ్ బిజినెస్ అని చెప్పి ఐ స్టార్టెడ్ ఇట్. బాగుందా కరోనా కానీ లాక్డౌన్ ఎఫెక్ట్ కానీ ఇదేమైనా ఉందా మీ మీద కూడా? డొమెస్టిక్ అంటే ఇక్కడ లోకల్లో ఉన్న బీడీఎల్ డిఆర్డిఓకి సప్లైస్ మాత్రం రెగ్యులర్గానే జరుగుతున్నాయి. బట్ ఎప్పటి నుంచి అయితే మా ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తుందో అవన్నీ ప్రస్తుతానికి ఆగిపోయి ఉన్నాయి. ఎందుకంటే వీ హ్యావ్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ అబ్రాడ్ అండ్ వీ హ్యావ్ పీపుల్ గోయింగ్ అబ్రాడ్. ట్రైనింగ్స్ అనుకోండి, లేకపోతే ప్రొడక్షన్ అనుకోండి, ఆడికి పోయి మనం పోయి ఫిట్టింగ్స్ చేయడం కానీ, డెవలప్మెంట్ చేయడం కానీ, R&D చేయడం కానీ, ఇవన్నీ చేస్తుంటే ఇవన్నీ ప్రస్తుతానికి టెంపరవరీ హోల్డ్ అవ్వడ్డాయి. బట్ డొమెస్టిక్ చిన్న చిన్న వర్క్స్ అయితే నడుస్తున్నాయి. రైట్. మీ గ్రాండ్ ఫాదర్ కూడా పోలీస్ ఆఫీసర్. ఎట్లా ఉండే ఇంటరాక్షన్ మీకు? పోలీస్కి సంబంధించిన డ్యూటీస్ కానీ అవన్నీ మీ దగ్గర నుంచి చూసుంటారు. మీకు ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? సో ఇంట్లో ఐఎమ్ ది ఫస్ట్ గ్రాండ్ చైల్డ్. మా తాతకు ఫస్ట్ సన్ నేను. సో మా తాతకు మా తాతగారు ఉన్నంతకాలము ఆయన ఉన్నప్పుడు మాత్రము ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ డిసిప్లిన్. అంటే ఇప్పుడు కూడా అనుకోండి, డాడీ అండ్ మా నాయనమ్మ ఇంకా ఉన్నారు. మా నాయనమ్మ, మా గ్రేట్ గ్రాండ్ మదర్ కూడా మొన్నటి వరకు ఉన్నారు. సో వీఆర్ ఎ జాయింట్ ఫ్యామిలీ. సో వీ హ్యావ్ దట్ డిసిప్లిన్. లైక్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ టైంకి భోజనం అనేది టేబుల్ మీదనే చేయాలి, ఈ టైంకి ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. సో నైట్ ఒకవేళ ఫ్రెండ్స్ తోటి బయట తిరిగినా చేసినా ఈ టైం కల్లా ఇక్కడ ఇంట్లో రావాలి, చేయాలి అనేది మాకు ఆ డిసిప్లిన్ అనేది మా తాతయ్య ఉన్నప్పటి నుంచి మాకు ఉండేది. రోల్ మోడల్ ఎవరు మీకు అన్ని విధాలుగా, పొలిటికల్గా కానీ లేకపోతే అన్ని విధాలుగా? నేను నా లైఫ్లో చూసింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఐఎమ్ 36 years ఓల్డ్ నౌ. మా ఫాదర్ది 65 years ఏజ్, 65 years ఏజ్. సో తనని ఒక ప్రాపర్గా ఆయన ఎంబడే ఉంటూ ఆయన చూసింది ఒక 15 years నుంచి చూస్తున్నా నేను. ఇప్పుడు మీరు అడగొచ్చు, మీకు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఏంది, ఎక్కడున్నారు, ఎట్లా హౌ కెన్ యూ అని. సో 15 years ఆఫ్ లర్నింగ్ ఫ్రమ్ జితేందర్ రెడ్డి. నౌ 10 years ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ నెక్స్ట్ వచ్చే 5-10 years ఆఫ్ సర్వీస్ విచ్ ఐ కెన్ పర్ఫామ్. సో దట్ ఈజ్ మై కేపబిలిటీ అని చెప్పి నేను చెప్పుకోగలుగుతాను. సో మై రోల్ మోడల్ హియర్ ఈజ్ మై డాడ్. సింపుల్. ఎందుకంటే నేనైతే చిన్నగున్నప్పటి నుంచి ఆయన ఎట్లా కష్టపడి పైకి వచ్చిండో, ఆయన ఏ విధంగా ఒక బిజినెస్ తర్వాత, పాలిటిక్స్ తర్వాత ఏ విధంగా ఎట్లయితే పైకి వచ్చిండో, ఎన్ని కష్టాలు పడి పైకి వచ్చిండో, ఎన్ని విధంగా ఎంపీ అయినా కూడా ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎంపీ కాకపోయినా కూడా ఎన్ని కష్టాలు ఉంటాయో, అవి పర్సనల్గా దగ్గరుండి నేను చూసినోన్ని. కాబట్టి నేను పెట్టుకున్న కాన్సెప్ట్, మా ఫ్యామిలీ నాకు నేర్పించిన కాన్సెప్ట్ ఏంటంటే, నువ్వు మంచి పేరు తెచ్చుకోకపోయినా పర్లేదు, నాయన పేరు మాత్రం చెడగొట్టొద్దు. కాబట్టి నేను ఇవన్నీ దగ్గర నుంచి చూసినా కాబట్టి ఆ వాల్యూ నాకు తెలుసు. ఏ విధంగా ఆయన పైకి వచ్చిండో, ఏ విధంగా ఇప్పటివరకు ఆయన ఎంపీగా చేసి, ఫ్లోర్ లీడర్గా చేసి, రాజకీయాల్లో బిజినెస్గా ఏ విధంగా కష్టపడి డెవలప్ అయ్యిండో అనేది నేను కళ్ళారా చూసినా కాబట్టి దానికి డ్యామేజ్ చేయొద్దు. మనం ఏ విధంగా చేసినా ఒక అడిషనే ఉండాలి కానీ సబ్స్ట్రాక్షన్ ఉండొద్దు అనే విధంగా నేను పని చేసుకుంటూ పోతున్నా అని చెప్పి నేను అనుకుంటున్నా. దాని మీద పబ్లిక్ ఎలా రియాక్షన్ ఇస్తుందో నాకు తెలియదు. ఫ్యూచర్లో మీరు ఎట్లాగో ప్రజల్లో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అవకాశాలు వచ్చినప్పుడు నిరూపించుకుంటారు కాబట్టి సహజంగా అప్పుడు మనం బేరీజ్ వేసుకునే అవకాశం అంటే దొరుకుతుంది. ఇప్పుడు 100% మీరు అంటారు, అదే ఇప్పుడు అందరు అంటారు అదేంటది, రాజకీయాల్లోకి జనరేషన్సే వస్తుండ్రు, తండ్రి తర్వాత కొడుకు తర్వాత వారసుల రాజకీయాలు అని చెప్పి అని అంటారు.
ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే వారసులు రాజకీయాల్లోకి వచ్చిన ఈ కష్టం తెలిసి వచ్చిన వాళ్ళు ఇప్పుడు రాజకీయాలు మేము వచ్చినా మేము చేయగలమో లేదో అనేది ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చి చూస్తారు. చేయకపోతే మీరే కదా తీసి పక్కకు పెట్టేస్తారు. ఇఫ్ ఐ కెన్ పర్ఫామ్ ఓన్లీ యూ విల్ గివ్ మీ అ ఛాన్స్. ఇఫ్ నేను పర్ఫామ్ చేయలేకపోతే మీరు నాకు ఛాన్స్ ఇవ్వరు. సో అప్పుడు వారసత్వాలు కూడా ఏడొస్తాయి అప్పుడు, అంతే కదా. సో ఈ వారసత్వ రాజకీయాల్లో కూడా 2 థింగ్స్, ఒకరు ఏంటంటే ఖరాబ్ లేపుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే అవకాశం ఇచ్చి చూడండి. ఎంట్రీ ఒకటైతే ఈజీ అవుతుంది, నెక్స్ట్ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కంపల్సరీ వాళ్ళ మీద ఉంటుంది. ఎంతోమంది ముఖ్యమంత్రి కొడుకులు ఏమీ కాకుండా పోయిన వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రుల కొడుకులు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చూస్తున్నాం కదా వ్యవస్థని. ఏదైనా జనాలు యాక్సెప్ట్ చేస్తేనే నాయకుడు. ఎండ్ ఆఫ్ ది డే అవకాశం ఇచ్చి ప్రజాసేవకి మేము పనికొస్తామా లేదా అనేది కూడా మీరే డిసైడ్ చేసేసేయండి. చేస్తున్నాము అంటే పెట్టుకోండి, లేదంటే మమ్మల్ని పక్కకు పెట్టేయండి. రైట్. మిథున్ రెడ్డి గారు, మొత్తానికి అయితే మీరు ప్రజల్లో ఉన్నారు, పోరాడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు, అపోజిషన్ పార్టీలో ఉన్నారు, ఫ్యూచర్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ ఫాదర్తో పాటు చాలా యాక్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ప్రజలతోనే ఉండండి, ఖచ్చితంగా అవకాశాలు దొరుకుతాయి, మంచి ఉన్నత స్థాయికి కూడా వెళ్తారు, వెళ్ళాలని కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది మిథున్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. స్టేట్ టు హై ఫ్రేమ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఐఫ్రేమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఫాలోస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్.